You can start. So once again, very good evening all, and the session is recording. Thank you for joining. Get ready for the ultimate session. Chinmay, now voice audible, screen visible, now audio quality, video All quality, all clear. good. All clear. Okay, done. Get ready. సార్ నేను మీకు ఏదైతే ప్రామిస్ చేశానో ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ నౌ. గెట్ రెడీ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. చిన్మయ్ రికార్డ్ అవుతుంది కదా? ఎస్ అవుతుంది. యా డన్. థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ ద ఈవినింగ్ బ్యాచ్. ఇక్కడ ఇదంతా మీకు చెప్పాను సార్. నిన్న మీకు ఒకటి చెప్పాను అనమాట. ఏం చేశారంటే ఐ నీడ్ టు గివ్ సమ్ వాట్సాప్ రిలేటెడ్ ఇన్ఫో, అంటే ఏని వాడేసి ప్రాపర్గా ఎలా ముందుకు వెళ్ళాలనేది చెప్పడం అనేది జరిగింది. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దట్ వన్. ఒక్కసారి చూడండి. ఈరోజు డేట్ ఎంత సార్ అంటే 11th Feb 2026. ఓకేనా? సో ఇదంతా డేటా అనేది కాపీ చేస్తున్నా. మీ అందరి దగ్గర చాట్ జీపీటీ అకౌంట్ ఉంది కాబట్టి ఐఎమ్ సేఫ్. అంటే నాకంటే 10 times ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఇప్పుడు 10 minutes తీసుకుంటాను సార్, అర్థమైపోతుంది. సో సార్ చెప్పింది కరెక్టా రాంగా, సార్ చెప్పేది డెప్త్ ఉందా లేదా, మీరు కూడా క్రాస్ చెక్ చేసుకున్నారనుకోండి, జస్ట్ కంపారిజన్ చేసుకోవడం ద్వారా మీరు సబ్జెక్ట్ అనేది డెప్త్గా అర్థమైపోతుంది. అది ఎందుకు మాన్యువల్ గా చేయాలి, గూగుల్లో టైప్ చేయాలి అనే బదులు మనకు చాట్ జీపీటీ అనేది ఫ్రీగా ఉంది. దాని లోపల లిమిట్స్ కూడా సూపర్గా ఉందన్నమాట. దాన్ని ఎంత చేసినా కానీ లిమిట్ అయిపోగొట్టలేదు. కాబట్టి చాట్ జీపీటీని అడిగి డెసిషన్ అనేది తీసుకోండి. సో మీకు ఏం కావాలో, నా సబ్జెక్ట్ ఏందో చాట్ జీపీటీకి మొత్తం మీరు ఇస్తారు కాబట్టి నాకంటే మీరు 10 times బెటర్గా మీరు ఈజీగా ప్రిపేర్ కావచ్చు అనమాట. ఇది నా డే 1 క్లాస్ నోట్స్ సార్. దిస్ ఇస్ మై డే 1 క్లాస్ నోట్. మొత్తం తీసుకోండి. తీసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే, మనకు మల్టిపుల్ చాట్ జీపీటీ అకౌంట్స్ ఉన్నాయి. నేను ఒక్కసారి చాట్ జీపీటీ ఓపెన్ చేస్తాను. అందరికి చాట్ జీపీటీ ఐడియా ఉంది కదా? జస్ట్ ఓపెన్ చాట్ జీపీటీ. చాట్ జీపీటీ అనేది ఓపెన్ చేయండి. వెరీ 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 ఇంపార్టెంట్. యా, గుడ్ ఈవినింగ్ కాల్ సార్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్ లో డేటా ఉంటుంది. ఒకవేళ రాకపోతే ఇలా ఉందనుకోండి, దీని మీద చాట్ జీపీటీ ఈ ఫ్లవర్ సింబల్ మీద ఇలా క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. క్లిక్ ఆన్ న్యూ ప్రాజెక్ట్. న్యూ ప్రాజెక్ట్ ఇలా లోడ్ అయ్యేసరికి టైప్ యువర్ బ్యాచ్ నేమ్. ఇది B6 EVENI ఈవినింగ్. ఓకేనా? Feb 2026 బ్యాచ్ అనుకున్నా. 2026 బ్యాచ్ డైలీ క్లాస్ నోట్స్, CLASS క్లాస్ నోట్స్ 10x ఫర్ మీ అని చెప్పేసి ఏదో ఒక పేరు పెట్టుకోండి. సరే 50 characters దాటొద్దంట కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు మేక్ 10x అని చెప్పేసి రాస్తున్నా. క్రియేట్ ప్రాజెక్ట్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానో చూడండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఒక్కసారి చెప్తాను సార్, పదే పదే చెప్పాలంటే మీకు కూడా బోర్ ఉంటుంది. సో జస్ట్ నేను చెప్పిన సబ్జెక్ట్ ని ఆ రోజు కావచ్చు, నెక్స్ట్ డే కావచ్చు, ఇలా చాట్ జీపీటీకి వెళ్ళేసి జస్ట్ పేస్ట్ చేయండి. సార్ ఎంతవరకు చెప్తున్నారు లేదనేది మీకు అర్థమైపోతుంది. ఇక్కడ నేనేమంటున్నాను సార్ అంటే, మీరెవరో ఫస్ట్ ఇవ్వండి. మై సెల్ఫ్ SUBRAMAN సుబ్రహ్మణ్యం. సో నా పేరు రాసుకొని ముందుకెళ్తాను, తర్వాత చూసుకుందాం. మై సెల్ఫ్ సుబ్రహ్మణ్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఐఎమ్ లెర్నింగ్ AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు బై AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. I will paste paste my daily class notes, CLASS class notes here. So check everything, check EVRY everything. సార్ చెప్తుంది రైటా రాంగ్ అని చెప్పేసి కంపల్సరీ చెక్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి చూసుకోండి. ఓకేనా? ఫ్యాక్ట్ చెక్ కూడా చేసుకోండి. ఫ్యాక్ట్ చెక్ అని చెప్పేసి రాయండి. ఆర్గనైజ్ ORGANIZ ఆర్గనైజ్ అని చెప్పేసి రాయండి అన్నమాట. ఓకేనా? ఆల్సో డోంట్ చేంజ్ ఎనీథింగ్. If needed, just suggest me. Just SUGG suggest me some more good points. POINTS points. Don't change. SAR tone. SIR sir tone must be simple and CLER clear. All must be. Sir, organized అయిపోయింది కాబట్టి I'll write. After this I need to become BECOM, become 10x than trainer, TRAIN. నాకంటే 10 times బెటర్ గా మీరు నేర్చుకోవాలన్నట్టు I need to become 10x than trainer అని చెప్పేసి ఇవ్వండి. చాలు, దీనికి అర్థమైపోతుంది. తర్వాత ఏం చేస్తున్నాను, మొత్తం అయిపోయింది సార్, అంతే. జస్ట్ ఫాలో మై నోట్స్, NOTS నోట్స్. ఓకేనా? ఆర్ యూ రెడీ అని చెప్పేసి రాస్తున్నా. సో మీ మైండ్ నాకు వచ్చి రాని ఇంగ్లీష్తో ఏదో టైప్ చేసిన సార్,
నా బాధ దీనికి కరెక్ట్ గా చెప్పుకున్నా. 1 year బ్యాక్ వేరేలాగుండే చాట్ జీపీటీ, 2 years బ్యాక్ ఒకలాగుండే, 1 month బ్యాక్ ఎలా ఒకలాగుండే, ఇప్పుడు ఎలా ఉందో మనకు తెలియదు. సో మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా సరే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని డైలీ నేను ఇచ్చే నోట్స్ తీసుకొని పోయి ఈ ప్రాంప్ట్ మీకు రేపిస్తాను, మీరు ట్రై చేయండి, జస్ట్ ఎంటర్ అని కొట్టండి. అది మొత్తం చూసుకొని ప్రాపర్ గా చూసి ఇస్తుంది అనమాట. సో ఏ సుబ్రహ్మణ్యం రెడీ, లాస్ట్ లో ఆర్ యూ రెడీ అని ఇస్తే అది మిమ్మల్ని క్వశ్చన్ వేస్తుంది అనమాట. ఐ విల్ నాట్ చేంజ్ యువర్ ట్రైనర్ స్టోన్, ఐ విల్ నాట్ మాడిఫై ద ఒరిజినల్ మీనింగ్, I will fact check properly, I'll organize your notes clearly, I will suggest extra powerful points, I will keep you think 10x better than your trainer, I'll keep everything simple and clear, face your daily class notes. From now we will convert your notes into structural knowledge into execution plan into 10x growth mindset. సరే, ఏదో మీకైతే అర్థమైంది కదా. నా క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని డైనమిక్ గా ఉంటుంది సార్. మొత్తం వచ్చిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, ఆ క్లాస్ నోట్స్ వచ్చేసి ఇక్కడ కంట్రోల్ V కొట్టండి, అక్కడ కాపీ చేసిందంతా లేకపోతే తెలియదా, మళ్ళీ ఒక్కసారి ఈ క్లాస్ నోట్స్ మీకు ఉండిపోతుంది సార్. ఇక్కడ ఈ క్లాస్ నోట్స్ మీకు ఉండిపోతుంది. ఐ విల్ కాపీ నోట్స్, ఇక్కడ పేస్ట్ అనేది చేయండి, జస్ట్ ఎంటర్ అని కొట్టండి. దిస్ ఇస్ డే 1 అన్నమాట. వెరీ పవర్ఫుల్ ప్రాక్టికల్ థింగ్ ఇన్ క్లాస్, ఐ విల్ కీప్ షార్ట్ టోన్ సేమ్, నాట్ చేంజ్ మీనింగ్, ఆర్గనైజ్ ప్రాపర్లీ, ఫ్యాక్ట్ చెక్ అండ్ వేర్ నీడెడ్. సో ఏమన్నారంటే రేపో డిజిటల్ మార్కెటింగ్ నో కోర్స్ ఆర్గనైజ్ నో డైలీ బేసిక్స్ 3 to 4 days బేసిక్స్, దెన్ యాక్చువల్ ప్రాక్టికల్. Digital marketing, fantastic way to grow any business locally, global using digital media channels. If product is only kept in your view, danger. నీ ప్రోడక్ట్ నీ దగ్గర ఉంటే డేంజర్ రాబాయ్, అది అందరికి చూపించి చేసుకుని గ్రోత్ కాలేదు అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎల్బీ నగర్, దిల్సుఖ్నగర్, కోటి, వనస్పూర్, హైత్ నగర్, బియాండ్ హైదరాబాద్, ఏపీ, తెలంగాణ, పానిండా మొత్తం గ్లోబల్ వెళ్ళాలంటే డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ కరెక్ట్ అనమాట. ఇఫ్ యూ లర్న్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాపర్లీ యువర్ ప్రోడక్ట్ బికమ్స్ పాన్ ఇండియా అండ్ గ్లోబల్. ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే. సో ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ పవర్ సేవర్ అని చెప్పేసి ఇది ఉందన్నమాట. సమ్మర్ సీజన్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకున్నాను. హై ఎలక్ట్రిసిటీ యూసేజ్, ఏసీ, ఫ్యాన్స్, కూలర్స్, ఓవర్లోడ్ ఇష్యూస్, హ్యూజ్ కరెంట్ బిల్స్. కంపెనీ వచ్చేసి బజాజ్ ఎనర్జీ సేవింగ్ డివైసెస్ ప్రైవేట్ లిమిటెడ్, బజాజ్ గుర్తొస్తుంది, సారీ. ప్రోడక్ట్ వచ్చేసి బాలాజీ పవర్ సేవర్ 2 kW అనేది ఉంది. అప్ టు 40% ఎలక్ట్రిక్ సేవింగ్. ఈ బిల్ ఇస్ 1000, సేవ్ 300 to 400 per month. ప్రోడక్ట్ కాస్ట్ 2399. ఫైనల్ ప్రైస్ నీకు ఫైనల్ ప్రైస్ అనమాట. సో నీకు వచ్చే కమిషన్ మొత్తం పట్టుకొని 2000 అనుకుంటున్నావు. ఒక్కొక్కసారి నీ ప్రోడక్ట్ అన్ని మంచిగా అనుకో, ఒక్కొక్క ప్రోడక్ట్ 500 నుంచి 1000 రూపాయల ప్రాఫిట్ అనేది నువ్వు అనుకుంటున్నావు. ఒకవేళ నువ్వు 5000 యూనిట్స్ సోల్డ్ చేస్తే 5000 into 500 25 లక్షల ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ 5000 into ఒక్కొక్క దానికి 1000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 50 లక్షల నీ బిజినెస్ అనమాట. మ్యాథమెటిక్స్ ఇస్ కరెక్ట్. ఫ్యాక్ట్ చెక్డ్, ఎలక్ట్రిసిటీ సేవింగ్ డివైస్ లింక్ క్లెయిమ్స్ 40% ఆర్ వెరీ సెన్సిటివ్. ఇన్ రియల్ మార్కెట్ మెనీ సచ్ ప్రొడక్ట్స్ ఆర్ స్కామ్ అండ్ యూస్లెస్. సో నువ్వేం కావాలి, కంపల్సరీ బిఐఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. గోల్డ్ జ్యువెలర్ లో బిఐఎస్ సర్టిఫికేట్ వేసుకోమంటాడు కదా, ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా అప్రూవ్డ్ అనేది ఉండాలి, ప్రాపర్ ట్యాగింగ్ అనేది ఉండాలంటుండు. కంపల్సరీ ల్యాబ్ టెస్టెడ్ ఉండాలి, గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉండాలి, రియల్ లైవ్ డెమో ప్రూఫ్. ఇవి ఉంటే ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. నీకు ఫాలోవర్స్ లేకుండా ఏం లేకున్నా సరే ఇలాంటి ప్రోడక్ట్ నీ దగ్గర ఉంది, చిన్న ప్రమోషన్ మెటీరియల్ తీసుకొని 10 సార్లు 20 సార్లు డెమో చూసుకుంటే అది మీ ఇంటికి, పక్క ఇంటికి, అక్కడిక్కడ మొత్తం వాట్సాప్ లో వైరల్ అయిందనుకో, ఆటోమేటిక్ గా నీ బిజినెస్ అనేది సక్సెస్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఇంటర్నెట్ లో ఉన్నావు, ఇంటర్నెట్ జోన్ లో ఉన్నావు, నువ్వు ఎక్కడ పోయినా కానీ ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇఫ్ నాట్ సైంటిఫికల్లీ ప్రూవన్ లీగల్ ఇష్యూస్ పాసిబుల్. అది చూసుకో, నువ్వు ఎంత పెట్టావు, నువ్వు 20%, 30%, 40% అనేది గ్యారంటీగా చూసుకో. అక్కడ ఉంది కాబట్టి నేను చెప్తున్నా, ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను సార్. ఈ ప్రోడక్ట్ టెక్నికల్లీ వ్యాలిడ్, ఈజ్ ఇట్ కంప్లైన్స్ విత్ ఇండియన్ ఎలక్ట్రికల్ స్టాండర్డ్స్, క్యాన్ వి షో రియల్ బిల్ కంపారిజన్ ప్రూఫ్. దిస్ విల్ మేక్ ఎ సెన్స్ అనమాట. ఇగో ఇది పెట్టక ముందు 1 month బిల్ ఇలాగే వచ్చింది. నేను డైలీ 24 hours ఒక లైట్, ఒక ఫ్యాన్ వదిలేశాను ఒక రూమ్ లో, ఇది వచ్చింది. ఇది పెట్టిన తర్వాత అదే లైట్, ఫ్యాన్ ఆన్ చేసి బయటకు వచ్చాను. దాంట్లో బిల్లు, దీంట్లో బిల్లు మీకు 1000కో 200-300 డిఫరెన్స్ చూపించినా సరే ఆటోమేటిక్ గా సేల్ వచ్చేస్తుంది అనమాట. మీరు కూడా టెస్ట్ చేయండి సార్ అని చెప్పొచ్చు. దట్ విల్ మేక్ ఎ సెన్స్. సో ఇప్పుడు నేను 1 crore సేల్స్ ఎక్కడైనా సరే ట్రై టు స్టార్ట్ విత్ 1 crore సేల్స్. జస్ట్ ఏ మినిట్ సార్, నాకు వాటర్ తాగే హ్యాబిట్ ఉంది, అంటే కంఠం పోతుంది. సారీ ఫర్ దట్ ట్రబుల్. యా, నాకు 1 crore సేల్స్ స్ట్రాటజీ కావాలి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా బాయ్ అంటే, గుడ్ బ్యాడ్ మీకు తెలిసింది అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ ఒక డెప్త్ మీకు అర్థమవుతుంది. ఇఫ్ టార్గెట్ 1 crore సేల్స్, మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్ 1% to 30%. ఎగ్జాంపుల్ 1 crore 10% మార్కెటింగ్ అంటే 10 lakhs ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి. దిస్ ఈజ్ రియలిస్టిక్. మోస్ట్ గ్రోయింగ్ బ్రాండ్స్ ఇన్వెస్ట్ 10 to 25%. ఇది మీకు తెలిసిందే, మార్నింగ్ కూడా చెప్పాను. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ కావాలంటే 5 lakhs డివైడ్ చేసుకో. ఆ 5 lakhs డివైడ్ చేసిన దాంట్లో ఆటో యాడ్స్, బస్ యాడ్స్, హోర్డింగ్స్, టీవీ యాడ్స్, రేడియో, న్యూస్ పేపర్, డోర్ టు డోర్, పాంప్లెట్స్, ఎక్స్ప్రెస్, నువ్వు ఏదైనా పెట్టుకోబోయి. పాంప్లెట్ స్ట్రాటజీ క్యాల్కులేషన్ తీసుకుంటే 1 lakh పాంప్లెట్ ప్రింటింగ్ 50,000 తీసుకున్నా. A4 8 అనేది పక్కన పెట్టండి. మ్యాన్ పవర్ 10 members 1000 per day 10 days చేస్తే నీకు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎక్స్ట్రా కాస్ట్ వచ్చేసి 20,000 ఫుడ్ కాస్ట్ అది ఇది అనుకున్నా.
సో అప్రాక్సిమేషన్ క్యాల్కులేషన్ వచ్చేసి 1.7 lakh. క్యాల్కులేషన్ మోస్ట్లీ కరెక్ట్. అక్యురసీ 50 to 70%. ఎందుకు సార్ అంటే పాంప్లెట్ కన్వర్షన్స్ రేట్ నార్మల్లీ 0.5% to 3% రెస్పాన్స్ రేట్, నాట్ 50 to 70% సేల్స్ అక్యురసీ, మేబీ 50% డిస్ట్రిబ్యూషన్ అక్యురసీ, నాట్ సేల్స్. ఇది కరెక్టే. నేను పాంప్లెట్ ఇవ్వడం వరకే నేను అక్యురసీ చెప్పిన. పాంప్లెట్ చూసి అతను వస్తాడా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది ఆల్రెడీ డిస్కస్ కూడా చేశాం మనము. ఈ పర్సంటేజ్ కూడా చాలా వేరి ఉంటుంది సార్. నువ్వు ఎంత డీటెయిల్ గా డోర్ టు డోర్ వెళ్ళి నువ్వు ప్రాపర్ గా ఎంత మంచిగా చెప్తే కన్వర్షన్ రేట్ అది ఉంటుంది. సార్ ఇదిగోండి సార్ తీసుకోండి అట్లా పడేసిపోయారు అనుకో 1% కాదు కదా, 0 కన్వర్షన్ కూడా ఉండదు. సో డోర్ టు డోర్ షేర్ చేసుకునేటప్పుడు సింపుల్ గా చెప్పాలంటే పొలిటీషియన్స్ వచ్చి అయ్యా నమస్తే దండం పెడతారు కదా, అలా ఓపెన్ గా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని డోర్ టు డోర్ షేప్ చేసి ప్రాపర్ గా మార్కెటింగ్ చేసుకుంటే నీ అంత పెద్ద తోపుగాడు ఉండడు అనమాట. 100 ఇళ్లకి వెళ్తే మినిమం 10 కన్వర్షన్స్ అయినా అయితే. సో వీ హావ్ అచీవ్డ్ దిస్ వన్ కాబట్టి చెప్తున్నాను. సో నాట్ 50 to 70% సేల్స్ అక్యురసీ, మేబీ 50% డిస్ట్రిబ్యూషన్. నేను అంటుంది ఏంది, డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ మాట్లాడినా సేల్ గురించి పక్కనే పట్టలేదు. ఆడు చూసాడా లేదా అనేది సెకండరీ క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్. కరెక్ట్. న్యూస్ పేపర్ 1 lakh ఇన్సర్షన్ కాస్ట్ వచ్చేసి 20,000 to 30,000 ఫర్ పేపర్ బాయ్. ప్రింటింగ్ కాస్ట్ 50,000, టోటల్ 80,000. కరెక్ట్ రేంజ్. కన్వర్షన్ రేట్ యూజువల్లీ లోవర్ దాన్ డోర్ టు డోర్. కరెక్టే. చెప్పలేం వైరల్ అయింది అనుకో, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కి నీ ప్రోడక్ట్ వెళ్ళింది అనుకో, పక్కన వాళ్ళకి అపార్ట్మెంట్లకు వెళ్ళింది అనుకో, అందరు పెట్టుకుంటారు బై. చెప్పలేం. సో ఇది చాట్ జీపీటీ ఎలా ట్రస్ట్ చేయాలనేది మీకు అర్థమైపోయింది. సో ఫైనల్ ట్రెడిషనల్ కాస్ట్ వచ్చేసి 2.7 lakh, 80,000, 3.5 lakh అనమాట. బడ్జెట్ మ్యాథ్ కరెక్ట్, సూపర్ డన్. అదే డిజిటల్ మార్కెటింగ్ లో 5 lakhs పెడితే 1 lakh తో టెస్ట్ చేయమని చెప్తున్నా. సేవ్ యువర్ ఎలక్ట్రిసిటీ ఎవ్రీ మంత్ 40%, బిల్ 1000% ఉంటే పే 70 to 80 అనేది పే చేయండి. స్ట్రక్చర్ వచ్చేసి దీనికి ప్రాపర్ గా స్ట్రాంగ్ హుక్ తో మార్కెట్ లోకి వెళ్ళాలంటే దీని మనం సేల్స్ పిచ్ అంటాము. ఒక ప్రాబ్లమ్ తోని మార్కెట్ కు ఒక సొల్యూషన్ తీసుకొని పోతే ఆటోమేటిక్ గా కన్వర్షన్ పెరుగుతుంది. అదే ₹1,00,000 తీసుకొని అంటే 5 lakhs పెట్టే బదులు దాంట్లో 1 lakh టెస్ట్ చేయమని చెప్తున్నా. ఆ 1 lakh తోని వెబ్సైట్ ప్లస్ ల్యాండింగ్ పేజ్, కంటెంట్ మార్కెటింగ్, రీల్స్, వీడియో సేల్స్ స్క్రిప్ట్, మెటా యాడ్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యాడ్స్, ల్యాండింగ్, ప్రోడక్ట్ బై 100% ట్రాన్స్పరెన్సీ, ఇవన్నీ ఉంటుంది అనమాట. జిఎస్టీ 18%, రీమార్కెటింగ్, బిల్డ్ 1000 ఇనిషియల్ కస్టమర్ బేస్, లాంగ్ టర్మ్ స్కేల్. కాన్సెప్ట్ ఈస్ కరెక్ట్. డిజిటల్ మార్కెటింగ్ యూస్ డేటా ట్రాకింగ్, రీమార్కెటింగ్, స్కేలబిలిటీ. 10x అప్గ్రేడ్ పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంది కొంచెం డేటా మిస్ అయింది అనమాట, దాన్ని ఇంకొంచెం డీటెయిల్ గా అడగవచ్చు. బిగ్గెస్ట్ మిస్సింగ్ పాయింట్ ఇస్ మార్కెట్ రీసెర్చ్. సరే బిఫోర్ ప్రింటింగ్ 1 lakh పాంప్లెట్స్, హూ ఇస్ యువర్ టార్గెట్ ఆడియన్స్, ఇండివిజువల్ హోమ్సా, షాప్సా, అపార్ట్మెంట్సా, స్మాల్ ఫ్యాక్టరీసా? సో నీ ప్రోడక్ట్ ఎక్కడ అమ్మితే బాగుంటుంది సార్? కామన్ సెన్స్ అన్నమాట. నువ్వు ఏదన్నా మార్కెట్కి వెళ్తే నీ పాకెట్లో ఎంత ఉంటే అంత షాపింగ్ చేస్తావు. సూపర్ మార్కెట్కి వెళ్తావు, నీ పాకెట్ కి మించి ఒక్కొక్కసారి చాలా షాపింగ్ చేస్తావు, చాలా సార్లు ఐటమ్స్ కూడా పక్కన పెడతావు. ఇట్స్ ఎ కామన్ సెన్స్. ఉందని చెప్పేసి కొట్టినాం అనుకో మనమే ఫూల్స్ అవుతాం. ఇక్కడ కూడా అలాంటిది అన్నమాట. ఓకేనా? సో హూ ఇస్ టార్గెట్ ఆడియన్స్, ఇండివిజువల్స్, షాప్స్, అపార్ట్మెంట్స్, స్మాల్ ఫ్యాక్టరీస్? వాట్ ఈస్ యావరేజ్ ఎలక్ట్రిసిటీ బిల్? ఇక్కడ 2 kilowatt అంటే అది డొమెస్టిక్ పర్పసే వస్తుంది. నీకు 3 kilowatt, 5 kilowatt, 10 kilowatt అంటే అది ఇంకా ఇండస్ట్రీ సెటప్, ఫ్యాక్టరీ సెటప్ అనేది హెవీగా ఉంటుంది అనమాట. డిజిటల్ మార్కెటింగ్ అలౌస్ టెస్టింగ్ ఫస్ట్ విత్ 10,000, 20,000 బడ్జెట్, వాలిడేట్ డిమాండ్, దెన్ స్కేల్ టు 5 lakh. ట్రెడిషనల్ బ్లాండ్, డిజిటల్ వచ్చేసి మెజరబుల్. అలా అని చెప్పలేను, ఇది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చింది. మార్నింగ్ వచ్చిన ఆన్సర్ అయితే ఇంకా సూపర్ గా వచ్చింది. కస్టమర్ సైకాలజీ, ఎలక్ట్రిసిటీ సేవింగ్ వచ్చేసి పెయిన్ ప్రోడక్ట్ అనమాట. కరెక్ట్. పెయిన్ మార్కెటింగ్ వర్క్స్ స్ట్రాంగ్ గిఫ్, షో కంపారిజన్ బిల్ స్క్రీన్ షాట్. ఎక్కువైనా సరే అక్కడ ఇది కంపారిజన్ చేస్తే అయిపోతుంది. షో లైవ్ మీటర్ రన్నింగ్, షో థర్మల్ కెమెరా, షో ఈఎంఐ ఆప్షన్, ట్రస్ట్ గ్రేటర్ దాన్ యాడ్స్. ఎప్పుడైతే నువ్వు ఇలాంటి మార్కెటింగ్ చేసుకుంటే సాలిడ్ అనమాట. లీగల్ కంప్లైన్స్, బేస్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, వారంటీ కార్డ్ రిక్వైర్డ్. అంటే ప్రోడక్ట్ పరంగా నువ్వు చేసుకోవాలంటే ఇవన్నీ కావాలంటుండు. రియల్ కన్వర్షన్ లాజిక్, ఇఫ్ 5,000 సేల్స్ టార్గెట్, ఎగ్జాంపుల్ డిజిటల్ మ్యాథ్, యాడ్ స్పెండ్ 5 lakh వద్దు బై, నాకు 1 lakh తోనే చేస్తున్నా. కాస్ట్ పర్ లీడ్ 50, లీడ్స్ వచ్చేసి 10,000. 10,000 లీడ్స్ వస్తే దాన్ని కన్వర్షన్ చేయాలంటే 10 మంది కావాలి. ఒక్కొక్కడు 1000 నెలకు టార్గెట్ చేసినా అవుతుందో లేదో గ్యారంటీ లేదు. కన్వర్షన్ 10% వేసుకుంటే 1000 సేల్స్. టు రీచ్ 5,000 సేల్స్ నీడ్ స్కేలింగ్ ఆర్ స్ట్రాంగ్ ఫనల్. అదేదో వైరల్ మార్కెటింగ్ మీద పెట్టుకుంటే అయిపోతుంది. సో కాన్సెప్ట్ ఈస్ గుడ్ బట్ నంబర్స్ నీడ్ డీపర్ క్యాల్కులేషన్. ఇట్స్ కరెక్ట్. హైబ్రిడ్ స్ట్రాటజీ, ట్రెడిషనల్ అవేర్నెస్, డిజిటల్ కన్వర్షన్, పాంప్లెట్, క్యూఆర్ కోడ్, ల్యాండింగ్ పేజ్, రీటార్గెటింగ్ యాడ్స్. వెరీ గుడ్. నౌ ఇట్ బికమ్స్ ఇంటెలిజెంట్ మార్కెటింగ్. 10x ట్రైనర్ థింకింగ్ హౌ టు సెల్ 5,000 యూనిట్స్. 10x థింక్ హౌ టు బిల్డ్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్, క్రియేట్ ఫ్రాంచైజ్ మోడల్, సెల్ ఆన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, టార్గెట్ ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీస్, ఎంటర్ B2B సెగ్మెంట్, ఆఫర్ ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ అన్నమాట, కలెక్టెడ్ టెస్టిమోనియల్స్, క్రియేట్ యూట్యూబ్ అథారిటీస్. ఇవన్నీ మన డిజిటల్ మార్కెటింగ్. ఓపెన్ బ్రాండింగ్, బ్రాండ్ బిల్డింగ్, ఫనల్, ఆటోమేషన్, డేటా అండ్ స్కేల్. ఇదంతా మన సబ్జెక్టే. అర్థమైందా సార్ ఎలా చేసుకోవాలని చెప్పేసి నోట్స్? ఇది మార్నింగ్ చెప్పిందే, దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. సార్ అర్థమైందా అందరికి? అర్థమైందా? ఇది అంత ఎందుకు చెప్తున్నాను సార్ అంటే నేను ఇచ్చిన కంటెంట్ ని తీసుకొని పోయి డైరెక్ట్ చాట్ జీపీటీకి ఇచ్చి ఓ 10 నిమిషాలు రివిజన్ చేసుకుంటే
కాన్ఫిడెన్స్ ఒక లెవెల్లో ఉంటుంది. ఆ వర్డ్ కరెక్ట్ సైకాలజీ అనేది మీకు తెలుస్తుంది అనమాట. సార్ ఎందుకు చెప్తున్నారు, సార్ కంటే 10 times నేను ఎందుకు బెటర్ గా ప్రిపేర్ కాలేను అనే లాజిక్ మీ దగ్గర ఉందనుకోండి, నేను చెప్పింది ఏం వేదం కాదు, నా ఎక్స్పీరియన్స్ అంతా మీ ముందర పెట్టడానికి నేను రెడీ అయినా. నాకు 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 2 to 3 years గ్రౌండ్ వర్క్ చేసిన, గట్టిగా మార్కెట్ లో తిరిగిన, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నా. నాది డిజిటల్ మార్కెటింగ్ కాదు, యాక్చువల్ గా ఐఎమ్ ఎంఎస్ ఎలక్ట్రానిక్స్ యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్. ఓకేనా? సరే, అదేదో ప్రాబ్లం ఉంది, యూనివర్సిటీలో సీట్ రాలేదు, ప్రైవేట్ వెళ్ళినా, ఇంట్లో సిచ్యువేషన్ తగ్గట్టు బయటకు వచ్చిన. ఇవన్నీ పక్కనే పెడితే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని కొన్ని వేల మంది స్టూడెంట్స్ ని ఒక ట్రాక్ మీద తెచ్చిన. ఈ ట్రాక్ రికార్డ్ అయితే నా దగ్గర ఉంది. ఇప్పుడు నేనేమంటున్నాను సార్ అంటే, సార్ తోని నేర్చుకుంటున్నా, సార్ కంటే 10 times ఎందుకు బెటర్ గా నేర్చుకోలేను? ఏ టూల్ ని దానికోసం దీనికోసం వాడే బదులు సెల్ఫ్ లెర్నింగ్ కోసం వాడండి. నేను సోది మస్తు చెప్తా, మీరు ఇట్లా ఫ్యాక్ట్ చెక్ చేసుకున్నారనుకోండి, ఆ కొత్త పదాలు మీకు గుర్తుంటాయి, టెక్నికల్ వాల్యూస్ గుర్తుంటాయి, సార్ చెప్పిన క్యాల్కులేషన్ ఇంకొంచెం ఆర్గనైజ్ గా ఉంటుంది. ఒకవేళ నేను ఇచ్చిన నోట్స్ మీ దగ్గర పోయినా, ఈ డేటా మీ దగ్గర చాట్ జీపీటీ కంపెనీ ఉన్నంత వరకు ఉంటుంది. అర్థమైందా సార్? సార్ ఇదంతా ఓకేనా అందరికి? చేస్తారా ఇట్లా ప్రతి ఒక్కరు? సార్ ఇదంతా చేస్తారు అందరూ? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్, ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారా ఈరోజు? ఇప్పుడు మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? ఎంఈ అని చెప్పేసి రాయండి, లేకపోతే ఎంఈ అని చెప్పేసి రాయండి. ఓకే, థ్యాంక్ యూ నేత్ర, సౌజన్య. ఓకే, ఇంకా ఇంకెవరున్నారు సార్ మార్నింగ్ వచ్చిన వాళ్ళు? పద్మ, మీ, ఓకే సూపర్. ఇంకా అడ్మిన్ మీ, ఐ డోంట్ నో యువర్ నేమ్ సార్, మీ పేరు మార్చుకోండి, అడ్మిన్ అంటే మా టీం వెళ్ళి అనుకుంటున్నాను నేను. సరే, 4-5 members ఉన్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. డన్, థ్యాంక్ యూ, గెట్ రెడీ. సో మీకైతే లాజిక్ అర్థమైంది ఎలా జరగబోతుంది అనేది, ఎక్కడ పోయినా కానీ అంతే, యు ఆర్ గోయింగ్ టు గెట్ బోత్ ద థింగ్స్. సరే, గెట్ రెడీ సార్, గెట్ రెడీ సార్. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాను అన్నమాట. కాన్సెప్ట్ ఏంది సార్ ఇది? సో టుడే వీ హావ్ లెర్న్డ్ హౌ టు హౌ టు హౌ టు స్టడీ STUDY స్టడీ. సరే, ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రీజ్ దిస్ వన్. 11th February 2026 కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌ టు స్టడీ, హౌ టు మేక్ హౌ టు మేక్ SELF సెల్ఫ్ LERNG లెర్నింగ్ 10x దాన్ ట్రైనర్, TRAN ట్రైనర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకో. హౌ టు మేక్ సెల్ఫ్ లెర్నింగ్ 10x గ్రేటర్ దాన్ ట్రైనర్ మస్ట్ బి, సారీ, సో ఏం రాచ్చు, హౌ టు మేక్ సెల్ఫ్ లెర్నింగ్ 10x దాన్ ట్రైనర్ విత్ చాట్ జీపీటీ తెలిస్తే చాలు సార్, అంతకు మించి మీకేం వద్దు. సో ఇక్కడ ఏం కావాలి సార్ అంటే, మీకు ఫ్రీ చాట్ జీపీటీ అకౌంట్ ఉంటుంది, నేను ఇచ్చిన ప్రాంప్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి. అంతకంటే బెటర్గా వచ్చింది అనుకోండి, యూ క్యాన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. దాన్ని ఇంకొంచెం ఏ విధంగా వాడాలనేది నేను రేపు చెప్తాను. ఓకేనా? నథింగ్ టు వరీ. ఇది అయిపోయింది బై, ఇది నాకు వద్దు ఇంకా చాలు. ఇది మీరు డైలీ ట్రై చేయండి. ప్లీజ్ ప్లీజ్ ట్రై దిస్ డైలీ. ప్లీజ్ ట్రై దిస్ డైలీ. ఏదైతే ఇంతకు ముందు నేను చెప్పానో, Day 1 క్లాస్ నోట్ తీసుకొని చాట్ జీపీటీలు ఇవ్వడము, మీకు కావాల్సినంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం, ఇవన్నీ చేయండి. యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్. సింపుల్ ఆన్సర్. సో ఇదైతే డైలీ రొటీన్ లో అయితే వాడండి. ప్లీజ్ ట్రై దిస్ డైలీ. ఆన్సర్ ఈజ్ సింపుల్ సార్. ఇది అయిపోయింది. మళ్ళీ ఈరోజు కాన్సెప్ట్ ఏం చేశారంటే హౌ టు స్టార్ట్ హౌ టు స్టార్ట్ డిజిటల్ మార్కెటింగ్ అన్నమాట. అండ్ అవర్ మాడ్యూల్స్, అండ్ వాట్ ఆర్ 15 మాడ్యూల్స్, MODULS. ఆన్సర్ ఈజ్ సింపుల్ సార్. అసలు డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే నాకేం క్వాలిఫై అనేది ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఓకేనా? ఆన్సర్ ఈజ్ సింపుల్. దిస్ ఈస్ ద డే 2 టాపిక్. డే 2, ఓకేనా? ఇది వచ్చేసి Day 1 అన్నమాట. ఎక్కడ పోయిందబ్బా? ఓకేనా? డన్. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? డన్, సూపర్. సరే, డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే నాకేం క్వాలిఫై అనేది అనుకుంటున్నా సార్. సింపుల్ ఆన్సర్ సార్, సోది చెప్పకుండా డైరెక్ట్ చెప్తాను చూడండి. చాలా మంది ఏమనుకుంటారంటే, డిజిటల్ మార్కెటింగ్ నాకు అవసరమా అంటారు. డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు సార్ అంటే, సేల్స్ ని చేసుకోరా అబ్బాయి అంటున్నాను నేను. సింపుల్ గా చెప్పాలంటే, సేల్స్ IMP సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నీ దగ్గర ఏదైనా PRODUCT ప్రోడక్ట్ కానీ, లేకపోతే SCRVA సర్వీస్ కానీ ఉందనుకో, ఓకేనా, ఆన్లైన్ ద్వారా అంటే INTR ఇంటర్నెట్ ఆర్ ఆన్లైన్ ద్వారా ప్రమోట్ చేసుకో, PRMOT ప్రమోట్ చేసుకో. ఆన్సర్ ఈ సింపుల్, చేసుకో. లేకపోతే ఇంకా చెప్పవచ్చు ఏంది, నీకు లోకలే కాకుండా వేరే ఏరియాస్ నుంచి కూడా సేల్స్ వస్తాయి. ఇది ఆన్సర్ ఈ సింపుల్. ఇది 100% కరెక్ట్. ఇది 100% కరెక్ట్ అన్నమాట. నువ్వు డిజిటల్ మార్కెటింగ్ కరెక్ట్ గా చేస్తే సేల్స్ ఇంప్రూవ్ అయితే, ప్రోడక్ట్ సర్వీస్ ఏదైతే ఉంటుందో ఇంటర్నెట్ ఆన్లైన్ ద్వారా ప్రమోట్ చేసుకోవడం అంతే. నీకున్న ఏరియా నుంచి గ్లోబల్ నుంచి కూడా నీకు ఆర్డర్స్ వస్తాయి. కానీ ఇప్పుడున్న మార్కెట్లో ఏం చేస్తారు సార్ అంటే, నాకు వద్దుపో అంటాడు అనమాట. నేను మొత్తం డిజిటల్ మార్కెటింగ్ మొత్తము
ఆడొకడు వచ్చేసి వాట్సాప్ అంటాడు, డబ్ల్యూహెచ్డి నేను వాట్సాప్ ద్వారా చేసుకుంటా అంటాడు. సమ్ పీపుల్ విల్ సే, సరిగ్గా చూడండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్ పిఈఓపిఎల్ పీపుల్ విల్ సే, సమ్ పిఈఓపిఎల్, జస్ట్ ఎ మినిట్, సమ్ పీపుల్ విల్ సే ఐ విల్ డూ విత్ వాట్సాప్. కొంతమంది ఏమంటారు, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఉంటుంది, గూగుల్ బిజినెస్ పిఆర్ఓఎఫ్ఐల్ అనేది ఉంటుంది. ఏమంటారు కొంతమంది, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఉంటుంది, నేను దాంతో చేసుకుంటారా బాయ్ అంటాడు. కొంతమంది ఇన్స్టాగ్రామే అంటాడు, కొంతమంది ఫేస్బుక్ అనేది అంటాడు, ఇంకొంతమంది లింక్డ్ఇన్ తో చేసుకుంటా అంటాడు. సరే నువ్వు ఏ బిజినెస్ అయినా బాయ్, ఇవి ఏదైతే ఉన్నాయో దీస్ దీస్ ఆల్ ప్లాట్ఫామ్స్, పిఎల్ఐటి ప్లాట్ఫామ్స్ will tell you that will TELU tell you that you are a user, you are a user, USER user or subscriber, SUBSERIBR subscriber. నువ్వు ఏది తీసుకున్నా సరే, సో నీకు యూట్యూబ్ తీసుకున్నా, వైఓయూ టీవీ యూట్యూబ్ తీసుకున్నా, సో ఇన్స్టాగ్రామ్ యూజర్ అంటో తప్ప, లేకపోతే సబ్స్క్రైబర్ అంటో తప్ప, యు డోంట్ ఓన్ దిస్, యు డోంట్ ఓన్ దిస్. సెకండ్, నువ్వు ప్రాపర్ గా చేసినావు అనుకో, ఇఫ్ యు డూ properly, PROPRL, if you do properly, ఆన్సర్ ఇస్ సింపుల్, ఇఫ్ యు డూ ప్రాపర్లీ. సింపుల్ గా చెప్పాలంటే, ఇఫ్ యు యూజ్ దిస్ సోషల్, సింపుల్ గా చెప్పాలంటే సోషల్ మీడియా, CHANNELS ఛానల్స్ ప్రాపర్లీ, ఇఫ్ యు యూజ్ ది సోషల్ మీడియా ఛానల్స్ ప్రాపర్లీ, యూ విల్ బి సేఫ్, ఇఫ్ నాట్, ఇఫ్ నాట్ ఇఫ్ నాట్ ఓకేనా, యువర్ అకౌంట్స్ విల్ బి బ్లాక్డ్, BLOCKED బ్లాక్డ్ ఆర్ రిమూవ్డ్ అన్నమాట. ఆన్సర్ ఈ సింపుల్. కొన్ని వందల వేల అకౌంట్లు జరిగినాయి సార్. చాలా మంది ఏం చేస్తారు, గుడ్డే అరే వాట్సాప్ ఉంది బాయ్, నేను బాగా పెడుతున్నాను అనుకుంటాడు. అరే బాబు, నువ్వు కొంచెం స్పామ్ అయినా సరే, నేను కొంతమంది బ్లాక్ అయినా సరే, నీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. దానికి రెస్పాన్సిబిలిటీ ఏంది? ఈ రోజు వాట్సాప్ ఉంది, రేపు వాట్సాప్ ఉండకపోవచ్చు. వాట్సాప్ లేదా అనుకోండి, ఇండియా మొత్తం షేక్ అయిపోతుంది. మళ్ళీ గవర్నమెంట్ ఏదో ఒక ఇనిషియేషన్ చేసుకొని జోహో వాళ్ళది కావచ్చు, ఇంకేదైనా ప్రోడక్ట్ కానీ మార్కెట్ లో లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. అది వాట్సాప్ అయినా సరే, ఫేస్బుక్ అయినా సరే, ఇన్స్టాగ్రామ్ అయినా సరే, ట్విట్టర్ అయినా సరే, లింక్డ్ఇన్ అయినా సరే, ఏదైనా సరే, ఇండియన్ గవర్నమెంట్ చెప్పినట్టు వింటేనే వాళ్ళు మన కంట్రీలో ఉంటారు, లేకపోతే పోతారనమాట, బయటికి వెళ్ళిపోతారు. సేమ్ టిక్ టాక్ లాగా. నువ్వు జెన్యున్ గా చేసుకో, ఎథికల్ గా చేసుకో, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో నీకు ఇండియన్ గవర్నమెంటే పెద్ద పెద్ద కంపెనీ మీద మొట్టికాయలు వేస్తుంది, నువ్వు వాట్సాప్ మీద డిపెండ్ అయ్యి మొత్తం నేను బిజినెస్ ని రూల్ చేస్తా అంటే తప్పు. అర్థమవుతుందా సార్? యువర్ అకౌంట్స్ విల్ బి బ్లాక్డ్ అండ్ రిమూవ్డ్. సో ఫర్ దిస్ రీజన్ I am suggesting using social media channels, CHANNA, using social media channels, you will achieve achieve sales, but this is not your primary channel, CHANNEL channel. This is not your primary channel. సరిగ్గా అర్థం చేసుకొని మీకు అర్థమవుతుంది. అవన్నీ నీకు సెకండరీ బై. సోషల్ మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పినవన్నీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్ ఏదైతే ఉన్నాయో, ఇంక్లూడింగ్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ కూడా, అవి సెకండరీ కిందికి వస్తుంది. రేపు నీ గూగుల్ బై బిజినెస్ మీద చాలా మంది స్పామ్ వేసారు అనుకుందాం, నెక్స్ట్ మినిట్ ఉండదు బై, నువ్వు స్పామ్ చేస్తున్నావు, తీసి పడేస్తాడు గూగులోడు. నువ్వు అడ్రస్ మార్చినా సరే అకౌంట్లు బ్లాక్ అయిపోతున్నాయి. మళ్ళీ ఎలా రివీల్ చేసుకోవాలి సార్? తలలు పట్టుకుంటారు సార్. చాలా మంది స్పామ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమందికి 4 స్టార్, 4.8 స్టార్, 5 స్టార్ రేటింగ్ ఉంటుంది, మొత్తం డొల్లా, ఏముండదు అనమాట. ఏముండదు, పోతే తిట్టుకునేటోళ్ళు ఎక్కువ. అట్లాంటి కూడా మస్తు చూడడం అనేది జరిగింది. లేదు సార్ నా యూట్యూబ్ ఉంటుంది. బాబు నువ్వు యూట్యూబ్ లో ఏమైనా కాపీరైట్ వచ్చింది, ఎవరన్నా కాపీరైట్ ఇన్ఫ్రింగ్మెంట్ పడ్డదనుకో, ఎవరో కంటెంట్ ద్వారా కాపీరైట్ ఇన్ఫ్రింగ్మెంట్ పడ్డదనుకో, ఏడుస్తావు. నీ సామ్రాజ్యం మొత్తం పోతుంది అన్నమాట. ట్విట్టర్ నీది కాదు, లింక్డ్ఇన్ నీది కాదు, వాట్సాప్ నీది కాదు, యూట్యూబ్ నీది కాదు. నువ్వు ఎన్ని రోజులైతే లీగల్ గా ఉంటావో దట్ ఈస్ పాసిబుల్ అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాను, ఎవ్రీథింగ్ EVRY, ఎవ్రీథింగ్ వాట్ యు సీ, వాట్ యు వాంట్ టు పుట్ ఇన్ సోషల్ మీడియా, ఎవ్రీథింగ్ వాట్ యు వాంట్ టు పుట్ ఇన్ సోషల్ మీడియా ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకు సార్ అడిగి అంటాడు. కరెక్ట్ గా నువ్వు నీకు ఇష్టం వచ్చింది పెట్టినావు అనుకో, అకౌంట్ నెక్స్ట్ మినిట్ బ్లాక్ అయిపోతుంది. నువ్వేది పెట్టలేవు సార్, దేని దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏదైతే నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నావో సూపర్, వాడుకో, కానీ దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ ఎట్లా తెలుసా? నువ్వు చేసే యాక్టివిటీ బట్టి ఉంటుంది. ఓకేనా? ఎవ్రీథింగ్ వాట్ యు వాంట్ టు పుట్ ఇన్ సోషల్ మీడియా ఈజ్ నాట్ పాసిబుల్ బికాస్ హ్యావింగ్ LIMITATM లిమిటేషన్స్ టు యువర్ కంటెంట్. అదే నీకు కావాల్సింది నువ్వు పెట్టుకోవాలనుకోండి,
నీకంటే ఒక ఆన్లైన్ ఐడెంటిటీ కావాలి. యూ మస్ట్ హ్యావ్ ఏ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ స్ట్రాంగ్లీ ఎస్టీఆర్ఓ ఏంజల్ స్ట్రాంగ్లీ సజెస్టింగ్ ఎస్యూజిజిఎస్ చేంజ్ సజెస్టింగ్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ స్ట్రాంగ్లీ సజెస్టింగ్ మై సెల్ఫ్ సుబ్రహ్మణ్యం. నేనేమంటున్నా అంటే నువ్వు ఏదైనా చేయాలి, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో పెట్టుకుంటే నీ అకౌంట్ లో బ్లాక్ అయిపోతాయి. నీ ఇష్టం వచ్చినట్టు ఫేస్బుక్ లో షేర్ చేసినావు అనుకో నీ అకౌంట్ రిస్ట్రిక్షన్ లో పడుతుంది. నువ్వు లింక్డ్ ఇన్ లో అది ఇది పెట్టుకుంటా పోయినావు అనుకో నీ అకౌంట్ హ్యాండ్లింగ్ ప్రాబ్లం అయిపోతుంది అనమాట. అలా చెప్పుకుంటా పోతే వందల కొద్ది రీజన్స్ ఉన్నాయి సార్. ఐ విల్ షోకేస్ ప్రూఫ్స్. మీకు ఇబ్బంది, నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు, ఎలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను. వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు తెలుస్తుంది నువ్వు చెప్పింది రైటా రాంగ్ అనే. అదే ప్రాబ్లం ఎప్పుడో వస్తుంది భయ అనుకుంటారా, అప్పుడే దెబ్బ పడుతుంది. నీ ఉన్నట్టుండి నీ బిజినెస్ మొత్తం కొలాప్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎవరిని అడగాలో తెలియదు, ఎవరిని కాంటాక్ట్ కావాలో తెలియదు అనమాట. నీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పోతేనే దిక్కు లేదు, వాట్సాప్ పోయిందంటే అసలు నీకు ముట్ట కూడా ముట్టడు సార్. అలాంటి ఇష్యూస్ ఉన్నాయి అనమాట వాట్సాప్ లో కూడా. ఓకేనా, ఇది అంతెందుకు చెప్తున్నాను సార్ అంటే ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఏ లాంగ్ టర్మ్ గ్రోత్, నాట్ ఇన్స్టెంట్ గ్రోత్. ఇన్స్టెంట్ గ్రోత్ వస్తుంది పోతుంది పడుతుంది లేస్తుంది. లాంగ్ టర్మ్ గ్రోత్ లో పడుడు లేచుడు అని కామన్ అనమాట. ఒక లాంగ్ టర్మ్ లో నువ్వు సస్టైన్ అవ్వాలి అంటే ఇవన్నీ నువ్వు ఫాలో అనేది కావాలన్నమాట. యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ స్ట్రాంగ్లీ సజెస్టింగ్ మై సెల్ఫ్ సుబ్రహ్మణ్యం, యూ మస్ట్ హ్యావ్ యూ మస్ట్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఆన్లైన్ ఆన్లైన్ ఐడిఎన్టీఐటి ఐడెంటిటీ విత్ యువర్ వెబ్సైట్ అన్నమాట. విత్ యువర్ వెబ్సైట్ ఎవ్రీ బిజినెస్ ఎవ్రీ బిజినెస్ ఎవ్రీ బిజినెస్ మస్ట్ హ్యావ్ ఏ వెబ్సైట్. You have a freedom freedom to put freedom to put anything 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 in your website compared to compared to social media compared to social media information. అర్థమైందా సార్? అర్థమైందా సార్ నేనేమన్నాను? నువ్వు సోషల్ మీడియాలో ఓపెన్ గా పెట్టుకున్నంత కంటెంట్ రిస్ట్రిక్షన్స్ ఉంటుంది. అకౌంట్ పోయిందంటే మొత్తం పోతుంది, బిజినెస్ అంతా పోతుంది. నీకు ఏ విధంగా అయితే అంటే నువ్వు ఏదైతే చేద్దాం అనుకుంటున్నావో వెబ్సైట్ లో పెట్టి చేసుకున్నంత ఫ్రీడమ్ సోషల్ మీడియాలో లేదనమాట. ఈ ఎక్స్పీరియన్స్ చేశారు ఎవరన్నా? సార్ ఇది ఎక్స్పీరియన్స్ చేశారు ఎవరన్నా? ఇట్లా మీ అకౌంట్ లో ఏమైనా బ్లాక్ అవ్వడము చూశారు ఎవరన్నా? మీ వాట్సాప్ అకౌంట్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కావచ్చు, చూస్తుంటారా? ఓకే, చూడకపోతే యు ఆర్ గోయింగ్ టు సీన్ రియల్ టైం. క్లయింట్స్ చెప్తుంటారు వాళ్ళ బాధలు విన్నప్పుడు సార్ చెప్పింది కరెక్టా రాంగా మీకు అర్థమవుతుంది. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాజ్ ఎ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ, క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. క్లయింట్ నాకు వస్తుంది, తన ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయింది సార్, నా గూగుల్ బిజినెస్ పోయింది సార్, నా ఇన్స్టాగ్రామ్ ఎత్తిపోయింది సార్, ఫేస్బుక్ లో నా అకౌంట్ పోయింది సార్, ఫేస్బుక్ అకౌంట్ బ్లాక్ చేసిండు సార్, ఫేస్బుక్ అకౌంట్ రిస్ట్రిక్ట్ చేసిండు సార్. చెప్పుకుంటా పోతే వేల కొద్ది ఆన్సర్స్ వస్తాయి అన్నమాట. దట్ ఈస్ నాట్ పాసిబుల్ అన్నమాట. అంటే కరెక్ట్ గా చెప్పడానికి ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని చెప్పడానికి నా దగ్గర ఆ డేటా కూడా లేదనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వాడుతుంటాడు అనమాట. ఎలా స్పామ్ చేశాడో ఏం చేశాడో ఎవ్వరికి తెలీదు. ఓకేనా, లింక్ క్లిక్ చేయడం ద్వారా కూడా అకౌంట్లు ఎగిరిపోతాయి. సో బీ కేర్ఫుల్ రిగార్డింగ్ దట్ వన్. జంతర్ మంతర్ చేసే వాళ్ళు ఆన్లైన్ లో చాలా మంది ఉంటారు అనమాట. సో జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా, ఆన్సర్ ఇస్ సింపుల్, జస్ట్ ఎ మినిట్. సార్ ఇంట్రెస్టింగ్ ఉందా బోరింగ్ గా ఉందా? ఐ నీడ్ టు నో. ఇంట్రెస్టింగ్ గా బోరింగ్ తెలుసుకోవాలని, ఎందుకంటే సోది చెప్తున్నా అని చెప్పి ఆల్రెడీ ఫిక్స్ చేసిన. ఇవి తెలుస్తేనే తర్వాత ఏం చేయాలో తెలుస్తుంది మీకు. ఓకేనా? యా. థ్యాంక్ యూ సార్, గెట్ రెడీ. సో ఇక్కడ ఏమంటున్నా, యువర్ వెబ్సైట్ యూ హ్యావ్ ఫ్రీడమ్ టు పుట్ ఎనీథింగ్ యువర్ వెబ్సైట్ కంపేర్ టు సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ లాజిక్ తెలియకుండా చాలా మంది ఇంట్రెస్ట్ పెడుతూ ఓపెన్ చేస్తుంటారు. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇఫ్ ఇఫ్ యూ వాంట్ టు డూ ప్రాపర్ డిజిటల్ మార్కెటింగ్ విత్ 100% పొటెన్షియల్, 100% POTENTIAL potential, website is mandatory. Website is MANDATORY, mandatory. Very 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 important statement. As a Indian Indian citizen, CITIZN citizen, నువ్వు ఒక ఇండియన్ సిటిజన్ కాబట్టి నువ్వు ఒక మనిషివి. నేను ఒక మనిషి, నేను ఇండియన్ సిటిజన్ కాబట్టి యాజ్ ఇండియన్ సిటిజన్ ఐ హ్యావ్ ఆన్లైన్ ఐడెంటిటీ, ఆన్లైన్ ఐడెంటిటీ లైక్ ఆధార్, AADHR ఆధార్ ఉంది నాకు, ఓటర్ ఐడి ఉంది, తర్వాత పాన్ కార్డ్ ఉంది. దిస్ త్రీ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఓట్ వేయాలంటే ఓటర్ ఐడి, పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే ఆధార్. తర్వాత ఏముంటుంది, తర్వాత వచ్చేది పాస్పోర్ట్ అన్నమాట, తర్వాత వచ్చేసి వీసా. సింపుల్ ఆన్సర్, సింపుల్ ఆన్సర్. ఇవి ఏ విధంగా అయితే నీకు పవర్ అనేది ఉందో అలాగే యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ ఫర్ యువర్ క్లయింట్స్
for your clients, CLINTs clients, or any business or anything in, sorry, as a digital marketer for your clients or for any business, or for any business, for any business, small or big, small or big, small or big, they must have, they must have a వెబ్సైట్ అనమాట. వెబ్సైట్ ఉందనుకో వేరేది కూడా ఈజీ అనమాట. యాప్ ఏదైతే ఉందో యాప్ లోపల ఏముంటుంది సార్, నీ దగ్గర ఆండ్రాయిడ్ ఉండొచ్చు, లేకపోతే ఐఓఎస్ ఉండవు. ఒకప్పుడు బ్లాక్ బెర్రీ, తర్వాత జావా, సింబియానో, ఎవరిది మన నోకియా కంపెనీ వాళ్ళది ఉండే. ఇప్పుడు ఏదున్నా సరే ఆండ్రాయిడ్, ఐఓఎస్. అయితే గూగుల్ వాళ్ళది ఆండ్రాయిడ్, లేకపోతే యాపిల్ కంపెనీ వాళ్ళది ఐఓఎస్ సాఫ్ట్వేర్, మొబైల్ సాఫ్ట్వేర్, ఇవి రెండే ఉంటుంది. వెబ్సైట్ ఉన్నా లేకున్నా పక్కన పెడితే నువ్వు యాప్ రన్ చేయాలన్నాక నీకు వెబ్సైట్ అనేది కావాలి. ఎందుకు సార్ అంటే ఆ నేమ్, మెయిల్ అడ్రస్ అనేది డొమైన్ వ్యాలిడేషన్ అనేది అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆన్సర్స్ ఉంటాయి. జస్ట్ ఐఎమ్ గివింగ్ సమ్ ఇన్పుట్స్ టు యూ. ఓకేనా? సో డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే కంపల్సరీ వెబ్సైట్ అనేది కావాలి. సో నా ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ అనమాట. చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఏంది సార్? సో ఇన్ ఇన్ అవర్ ఇన్ అవర్ డిజిటల్ మార్కెటింగ్, ఇన్ అవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, we have COMPLT completely 15 modules, CONDULS completely 15 modules, which are industry, INDUST industry, RECOMMEND recommended subject, SUB JECT subject అనమాట. మళ్ళీ ఫస్ట్ వన్ ఏంది సార్? ఫస్ట్ మాడ్యూల్, ఫస్ట్ MOD మాడ్యూల్స్ అని చెప్పేసి రాస్తున్నాను అనమాట. డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్, MODULS మాడ్యూల్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఏందో తెలుసా? ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి మనకి వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్ అనమాట. వెబ్సైట్ డిజైన్ అండ్ DEVLOPMENT డెవలప్మెంట్. సరే, ఇది వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్ కావాలంటే నాకేమైనా కోడింగ్ రావాలా, నేనేమైనా నేర్చుకోవాలా? అవసరం లేదు సార్. నేను చెప్పే సబ్జెక్ట్ మీరు కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే చాలు, సరిపోతుంది. మంచి మంచి వెబ్సైట్స్, నీకు ఈ కామర్స్ కావాలంటే ఈ కామర్స్, స్టాటిక్ కావాలంటే స్టాటిక్, డైనమిక్ కావాలంటే డైనమిక్, ఎవ్రీథింగ్ విల్ బి లెర్న్ ఫ్రమ్, యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ AI ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. మళ్ళీ నువ్వు దీనికోసం రూపాయి పెట్టినావు అనుకో, నువ్వు కరెక్ట్ గా ప్రాక్టీస్ చేసినట్టు, పైసలు ఎక్కువ వేరే దగ్గర కొన్నట్టు. ఇంతకంటే బ్యూటిఫుల్ ఆన్సర్ మీకు ఇవ్వలేను. నేను చెప్పింది మీరు కరెక్ట్ గా ప్రాక్టీస్ చేయండి. పాకెట్ నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళ దగ్గర నుంచి మీరు పాకెట్ లో వేసుకోవాలి. దట్ ఈస్ మై సబ్జెక్ట్. మళ్ళీ చెప్తున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, కరెక్ట్ గా నా సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ మీరు రూపాయి బయట పెట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన సపోర్ట్ మేము ఇస్తామన్నమాట. కానీ సెషన్ అయిపోయే లోపలనే యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ యువర్ ఫ్రీలాన్సింగ్ ఆల్సో. దానికి కావాల్సిన సబ్జెక్ట్ కూడా ఇస్తాం. జాబా, కొన్ని లక్షల కొద్ది కంపెనీస్ ఉన్నాయి, నీకు కావాల్సిన జాబ్ ఒకటే 100% వస్తుంది. నీ బిజినెస్ ఉందా, బిజినెస్ ఎలా ఇంప్రూవ్ కావాలో ఆల్రెడీ నేను చెప్తాను. దాన్ని కరెక్ట్ గా ఫాలోగా ఒక నెల కాకపోతే రెండో నెల కాకపోతే మూడో నెల లోపల మీకు సెట్ అయిపోతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే నేను ఏమంటున్నాను సార్ అంటే, వితౌట్ ఎనీ కోడింగ్ లాంగ్వేజ్, వితౌట్ ఎనీ స్ట్రెస్ఫుల్ వర్క్, యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఎక్సలెంట్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్. నాకంటే 10 times బెటర్ ఎలా ముందుకు వెళ్ళాలో కూడా చెప్తాను. సో మన దాంట్లో ఫస్ట్ మాడ్యూల్స్ వచ్చేసి వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్ అనమాట. వితౌట్ కోడింగ్ యూ విల్ లెర్న్ లెర్న్ విత్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అనేది ఉంటుంది. దీని ద్వారా మీరు తెలుసుకుంటారు అనమాట. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ మాడ్యూల్. సో నీకు వెబ్సైట్ డిజైన్ చేయాలంటే దానికి ఒక ప్రైమరీ కావాలి. నువ్వు ఎప్పటి నుంచో నువ్వు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటున్నావు, ఫేస్బుక్ అంటున్నావు, యూట్యూబ్ అంటున్నావు, ట్విట్టర్ అంటున్నావు, లింక్డ్ఇన్ అంటున్నావు. ఇవన్నీ నువ్వు ఎక్కడ వాడతావు సార్? ఫోన్ కానీ, ల్యాప్టాప్ లో కానీ, డెస్క్టాప్ లో కానీ వాడాలి. సో ఇప్పుడున్న మార్కెట్ మొత్తం ఎక్కడుంది సార్ అంటే సింపుల్ ఫోన్ లో ఉందన్నమాట. సో నీకు ఫోన్ ఏ విధంగా ఫోన్ ఉంటే సరిపోతుంది అంటే, ఫోన్ లోపల సిమ్ అనేది ఉండాలి. సిమ్కి ఇంటర్నెట్ ఉంటేనే నీకు ఫోన్ అనేది కొనే వాళ్ళు ఉన్నారు. సో సిమ్ కాస్ట్ పక్కనే పెడితే దాని లోపల డేటా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ కూడా నేనేమంటున్నానంటే, నీకు వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్ ప్రాపర్ గా చేయాలంటే యూ మస్ట్ హ్యావ్ ఏ డొమైన్ అండ్ హోస్టింగ్ అనమాట. డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది కావాలి. ఈ డొమైన్ అంటే హోస్టింగ్ అంటే ఏంది సార్ మీకు అర్థం కావాలంటే, సిమ్ అండ్ ఫోన్ అని చెప్పేసి రాస్తాను. సిమ్ అంటే ఏంది? వెబ్సైట్ నేమ్ అన్నమాట. అంటే సిమ్ అంటే ఒక నంబర్ ఉంటుంది దానికి, దాన్ని నువ్వు డొమైన్ అనేది అంటావు. డొమైన్ అంటే ఒక పేరు అన్నమాట. మన apple.com అనుకోవచ్చు, infosys.com అనుకోవచ్చు, TCS.com అనుకోవచ్చు, మన AI పవర్ డిజిటల్ డాట్ మార్కెటింగ్ అనుకోవచ్చు, AIPDMA.in అనుకోవచ్చు. ఇవన్నీ డొమైన్ నంబర్. అంటే వెబ్సైట్ నేమ్లు అనేది సిమ్ నంబర్ తో కంపేర్ చేసుకోండి. మళ్ళీ ఫోన్ అంటే ఏంది? నువ్వు ఐఫోన్ తీసుకుంటావా, ఆండ్రాయిడ్ తీసుకుంటావా, అప్పో తీసుకుంటావా, వివో తీసుకుంటావా, షావోమి తీసుకుంటావా తెలియదు. ఫోన్ అంటే ఏముంటుంది సార్? ఒక సిమ్ వేస్తావు. అంటే డొమైన్ హోస్టింగ్ అంటే ఏంది? వెబ్సైట్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం హోస్టింగ్ లో పెడతావు. ఓకేనా? వెబ్సైట్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం హోస్టింగ్ అంటే ఒక స్పేస్ అనమాట, స్టోరేజ్ స్పేస్ లాంటిది. దాని లోపల ర్యామ్ ఉంటుంది, రామ్ ఉంటుంది, ప్రాసెసర్ ఉంటుంది. ఇదంతా మనం డీటెయిల్ గా తెలుసుకుంటాం. సో కాబట్టి ఫోన్ తో కంపేర్ చేసుకో. ఫోన్ అంటే ఏంది? దాని లోపల సిమ్ ఇస్తే చాలు పోయి యాక్టివేట్ అవుతుంది. సిమ్ లేకుండా వైఫై ఆన్ చేసుకొని చేసుకోవచ్చు.
కానీ సిమ్ ఉంటేనే ఫోన్ కి వ్యాలిడిటీ అనేది ఉంటుంది, సింపుల్ గా చెప్పాలంటే. ఏ అప్లికేషన్ 100% నువ్వు వాడాలన్నా సిమ్ వేసుకొని చేస్తేనే అది బాగుంటుంది అనమాట. సో నీకు రియల్ టైమ్ లో డొమైన్ హోస్టింగ్ ఏ విధంగా అయితే ఉంటుందో, అంటే నువ్వు ఒక వెబ్సైట్ ని కంప్లీట్ గా 100% నువ్వు అచీవ్ చేయాలంటే కంపల్సరీ డొమైన్ హోస్టింగ్ అనేది కావాలి. సేమ్ యాజ్ యువర్ సిమ్ అండ్ ఫోన్ అన్నమాట. దీని గురించి కూడా చాలా డీటెయిల్ గా మనం తెలుసుకుంటాం అనమాట. థర్డ్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. యు ఆర్ గోయింగ్ టు లర్న్ కాన్వా, GRAPHIC, గ్రాఫిక్ డిజైన్ అన్నమాట. అంటే ఏంది? నా దగ్గర వెబ్సైట్ ఉంటే సరిపోదు బై, నా దగ్గర వెబ్సైట్ ఉంటే సరిపోదు బై, డొమైన్ హోస్టింగ్ ఉంటే సరిపోదు బై, నాకు కాన్వా గ్రాఫిక్ డిజైన్ అనేది కావాలి. ఇది నేర్చుకుంటే మీరేం చేస్తారు తెలుసా? వెబ్సైట్ కి కావాల్సిన బ్యానర్స్ నేర్చుకుంటారు, వెబ్సైట్ కి కావాల్సిన బ్యానర్స్ నేర్చుకుంటారు, యాడ్స్ బ్యానర్స్ నేర్చుకుంటారు, క్రియేటివ్స్ నేర్చుకుంటారు, డాక్స్ సిస్టమ్ అనేది నేర్చుకుంటారు, ప్రెజెంటేషన్ నేర్చుకుంటారు, వీడియో ఎడిటింగ్ అనేది నేర్చుకుంటారు. మొత్తం నేను కవర్ చేస్తాను అన్నమాట. దీని గురించి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఓ 5 సెకండ్స్ కళ్ళు మూసుకోండి సార్. కళ్ళు మూసుకొని జొమాటో, స్విగ్గీ అనేది ఉంది, బాగా ఆకలి అయితే ఆ బొమ్మలు చూసి ఎంబటే బుక్ చేస్తారనమాట. కాబట్టి ఎక్కడ పోయినా ఒకడు ఆరెంజ్ కలర్ తో టార్గెట్ చేస్తాడు మిమ్మల్ని, ఒక రెడ్ కలర్ తో టార్గెట్ చేస్తాడు. కానీ దాన్ని టక్కెళ్తాడు, దాన్ని చూడంగానే ఆ, అది ఓపెన్ చేశారనమాట. ఏది స్విగ్గీ కానీ జొమాటో కానీ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే మంచి మంచి బొమ్మలు ఉంటాయి. ఆ ఇమేజ్ ని చూసేసరికి ఏమైనా, ఆ ఫొటోస్ ని చూసేసరికి ఏమవుతుంది? ఆర్డర్ చేయాలనిపిస్తుంది. ఒక్కసారి ఆ ఫొటోస్ లేకపోతే ఆ పేరు చదవరు, కింద టెక్స్ట్ కూడా చదవరు, ఆ ప్రైజింగ్ కూడా చదవరు అనమాట. ఆ బొమ్మను చూసి మీరు డెసిషన్ తీసుకుంటారు. అంతేనా సార్? అది మీరు స్విగ్గీ తీసుకున్నా, జొమాటో తీసుకున్నా, జెప్టో తీసుకున్నా, బ్లింకిట్ తీసుకున్నా, అమెజాన్ తీసుకున్నా, ఫ్లిప్కార్ట్ తీసుకున్నా, ఫస్ట్ ఆ బొమ్మ చూస్తారు, ఆ ఫోటోని చూస్తారు, మల్టిపుల్ టైమ్స్ స్క్రోల్ చేస్తారు. అక్కడ చూసిన తర్వాత కింద పేరు చూసి దాని కింద ఇన్ఫర్మేషన్ చదువుతారు. తర్వాత ప్రైసింగ్ చూస్తారు అనమాట. ఇవన్నీ నచ్చితేనే నువ్వు దాన్ని టచ్ చేస్తావు. ఒక్కసారి ఆ బొమ్మలు లేకపోతే, ఆ ఫొటోస్ లేకపోతే, ఆ ఇమేజెస్ లేకపోతే, వీడియోస్ లేకపోతే దాన్ని కూడా పట్టించుకోరు అనమాట. అలాంటివన్నీ ఎలా డిజైన్ చేయాలి సార్ అనేది మన మాడ్యూల్లో కూడా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, అరే బాబు నీ డిజిటల్ మార్కెటింగ్ ఏం నేర్చుకున్నారు బాయ్ అంటే గల్లా ఎత్తి చెప్పొచ్చు అనమాట. మంచిగా చేయి మీద చేసుకొని చెప్పొచ్చు అనమాట. అరే బాబు నేను ఇది నేర్చుకున్నారు బాయ్ అని చెప్పేసి మీరు ఆరామ్సే చెప్పొచ్చు వేరే వాళ్ళకి. వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అండ్ ఫోర్త్ వన్ అన్నమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం ఏమంటామంటే కంటెంట్ మార్కెటింగ్ అంటాం. కంటెంట్ మార్కెటింగ్ అనేది అంటాం. ఈ కంటెంట్ మార్కెటింగ్ చెప్పుకుంటూ పోవాలంటే సింపుల్ ఆన్సర్ సార్, చాలా ఉంటుంది అనమాట. కంటెంట్ మార్కెటింగ్, వెబ్సైట్ లోపల ప్రాపర్ గా కంటెంట్ ఎలా పెట్టాలి, వెబ్సైట్ లో కంటెంట్ ఎలా పెట్టాలి, కంటెంట్ మార్కెటింగ్. iPhone 20 పేజ్ ఉంది, iPhone 20 అంటే iPhone 17 నడుస్తుంది, రేపు 18 వస్తుంది, 19 వస్తుంది, 20 తీసుకుందాం. ఒక స్ట్రాంగెస్ట్ మోడల్ రావచ్చు మార్కెట్లకి. లేకపోతే iPhone 17 అయిపోయింది కాబట్టి ఇండియన్ సెంటిమెంట్ ప్రకారంగా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి iPhone 18 ఇంకొంచెం సాలిడ్ గా తీయొచ్చు మార్కెట్ లో, చెప్పలేం. iPhone 20యా, 90యా, 20యా, 18 అని పక్కన పెడితే దాని లోపల ప్రాపర్ కంటెంట్ అనేది ఎలా క్రియేట్ చేస్తారో, అది వీడియో రిలేటెడ్ కంటెంటా, లేకపోతే ఇమేజ్ రిలేటెడ్ కంటెంటా, లేకపోతే రీసెర్చ్ పేపర్స్, RESERచ్ రీసెర్చ్ పేపర్స్, PAPRS పేపర్స్, లేకపోతే వైట్ పేపర్స్ అన్నమాట. సో దీని లోపల ఒక ప్రాబ్లం, ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది అనమాట. ప్రాబ్లం కి ప్రాపర్ సొల్యూషన్, దానికి వచ్చిన కేస్ స్టడీస్ మొత్తం చేసి చెప్పారనమాట. ఇది కూడా కాకపోతే యూజర్ జనరేటెడ్ కంటెంట్ అనేది ఉంటుంది. అది వీడియో రకంగా కావచ్చు, పాడ్కాస్ట్ ఫార్మాట్ లో కావచ్చు. ఒక పాడ్కాస్ట్ లో కూడా మీకు ఏముంటుంది? ఆడియో రిలేటెడ్, ఆడియో ఆర్ వీడియో రిలేటెడ్ కంటెంట్ కూడా 2 టైప్స్ అనేది ఉంటుంది. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. మనం డిజిటల్ మార్కెటర్ లో ఇది నేర్చుకుంటాం. యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్, యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్, యూ విల్ యూ విల్ స్ట్రాంగ్లీ, స్ట్రాంగ్లీ ఫోకస్. ఇవన్నీ తెలుసుకుంటారు. యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ యూ STRONG స్ట్రాంగ్లీ ఫోకస్ ఆన్, దేని మీద ఫోకస్ చేస్తారు తెలుసా? క్రియేటివ్, CRET, క్రియేటివ్ ప్లస్ స్ట్రాటజీ మీద చేస్తారనమాట. STRATG, క్రియేటివ్ స్ట్రాటజీస్ ఇంపార్టెంట్, తర్వాత క్రియేటివ్ కూడా ఉంది. ఇది ఒక్కటి అర్థమైంది అనుకోండి, కంటెంట్ మార్కెటింగ్ జస్ట్ ఈజీ. సో మన డిజిటల్ మార్కెటింగ్ లో మీరు ఇంకొంచెం డెప్త్ గా ఏం నేర్చుకుంటారు సార్ అంటే, రియల్ టైమ్ ఒక ల్యాండింగ్ పేజెస్ అనేది ఎలా చేయాలి, సింపుల్ గా చెప్పాలంటే కాపీ రైటింగ్ అనేది ఎలా చేయాలి, కంటెంట్ రైటింగ్ అనేది ఎలా చేయాలి, WRITNG రైటింగ్ అనేది ఎలా చేయాలి, సేల్స్ కాపీ అనేది ఎలా చేయాలి, ఓకేనా, ల్యాండింగ్ పేజ్ కంటెంట్ అనేది ఎలా చేయాలి, LANDG ల్యాండింగ్ పేజ్ కంటెంట్ అనేది ఎలా చేయాలి, ఇవన్నీ మీరు మన డీటెయిల్ గా నేర్చుకుంటారు సార్. ఆన్సర్ ఇస్ సింపుల్. సో కాపీ రైటింగ్, కంటెంట్ రైటింగ్, సేల్స్ కాపీ, ల్యాండింగ్ పేజ్, ఒక లీడ్ జనరేషన్ కాపీ, ఇవన్నీ వస్తాయి సార్. ఇవన్నీ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అనమాట. కంటెంట్ మార్కెటింగ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇవి లేకపోతే మీరు ఏం చేయలేరు సార్, ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్, సెకండ్ వన్ డొమైన్ అండ్ హోస్టింగ్, థర్డ్ వన్ కాన్వా గ్రాఫిక్ డిజైన్, ఫోర్త్ వన్ వచ్చేసి కంటెంట్ మార్కెటింగ్. వెరీ పవర్ఫుల్. సో మార్కెట్లో ఏమవుతుంది సార్ అంటే, మీద చెప్పిన ఏదైతే ఉందో అబౌవ్ మెన్షన్డ్, మెన్షన్డ్ 1.2.1.2.3.4 స్టెప్స్ ఆర్ మాడ్యూల్స్, MODULS, MODULS మాడ్యూల్స్ ఆర్
మీద చెప్పిన 1 2 3 4 మాడ్యూల్స్ ఆర్ ఆల్రెడీ డన్ బై ఆల్రెడీ డివైన్ బై డన్ బై సమ్ అదర్స్ ఆడు ఎవడన్నా కావచ్చు, ఒక ఏజెన్సీ కావచ్చు, ఒక టీసీఎస్ కావచ్చు, ఒక ఇన్ఫోసిస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, వీళ్ళందరూ చేస్తుంది అదే. వెబ్సైట్, యాప్ డిజైన్ ఇవన్నీ వాళ్ళే చేస్తారనమాట. ఒకవేళ వాళ్ళు చేసిన తర్వాత ప్రాపర్ గా ఎవడు చూస్తాడు సార్ అంటే సెకండ్ స్టేజ్. అబౌవ్ మెన్షన్ 1 2 3 4 స్టెప్స్ ఆర్ మాడ్యూల్స్ ఆర్ ఆల్రెడీ డన్ బై సమ్ అదర్స్ ఆర్ ఏ డిజిటల్ మార్కెటర్ అనమాట. వాళ్ళకి ఎలా డిజైన్ చేయాలో తెలుసు, కానీ దాని లోపల ఎలా కంటెంట్ పెట్టాలో ప్రాపర్ గా తెలియదు అన్నమాట. అర్థమవుతుందా సార్? నువ్వెంత ఆలోచించావో వేరు, నువ్వెంత క్రియేటివ్ గా పెట్టావు అనేది వేరు, దాని లోపల పెట్టే పదాలకి చాలా పవర్ అనేది ఉంటుంది. ఓకేనా? చూడంగానే కొనేటట్టు ఉండాలన్నమాట. అదంతా ఎవరికి తెలుస్తుంది సార్ అంటే యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ నీకు కంటెంట్ మార్కెటింగ్ తెలుసు, దాన్ని ఎలా ట్రిగ్గర్ చేయాలో నీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలుసు నీకు అండ్ వండర్ఫుల్ థింగ్స్ అన్నమాట. ఇది నా సిలబస్, నా తగ్గట్టు నేను రాసుకున్నా సార్. నౌ అది అయిన తర్వాత మీకు స్టేజ్ 2 అనేది వస్తుంది. స్టేజ్ 2 హియర్ యూ విల్ లెర్న్ దిస్ మాడ్యూల్స్ అనమాట. దిస్ MODULS మాడ్యూల్స్. ఈ మాడ్యూల్స్ ను తెలుసుకుంటావు. ఈ మాడ్యూల్స్ ఏం చేశారంటే ఆన్సర్ ఈ సింపుల్. సో 5th స్టెప్ వచ్చేసి యు ఆర్ గోయింగ్ టు లెర్న్ SEO అన్నమాట. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 వచ్చేసి ఎవరైతే అంటే మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3, మాడ్యూల్ 4 ఏదైతే ఉన్నాయో అది మనమన్నా చేయొచ్చు, బయట ఆల్రెడీ చేసొచ్చు. అవి చేసిన తర్వాత సెకండ్ స్టేజ్కి వస్తుంది. సో ఎనీవన్ ఇక్కడ ఏమంటున్నాను సార్ అంటే దిస్ విల్ బి డన్ బై ఎనీవన్ బట్ ఆఫ్టర్ దిస్ ఇది ఉంటే బిజినెస్ రాదు సార్. ఆఫ్టర్ దిస్ దేర్ ఈస్ నో గ్యారంటీ, నో GUARENT గ్యారంటీ టు గెట్ కంప్లీట్ COMPLT కంప్లీట్ బిజినెస్ అన్నమాట. అది ఆర్గానిక్ కావచ్చు, లేకపోతే పెయిడ్ మార్కెటింగ్ అనేది కావచ్చు. ఆర్గానిక్ అంటే ఫ్రీ మార్కెటింగ్, పెయిడ్ అంటే అడ్వర్టైజింగ్ అనేది అనుకుంటాం. సో ఇది నువ్వు చేయాలన్నా సరే స్టేజ్ 2 విల్ అపియర్ హియర్. స్టేజ్ 2 విల్ కమ్స్ ఇన్ టు పిక్చర్ PACTUR పిక్చర్. అర్థమవుతుందా సార్? ఇది ఏదో సొల్లు రాస్తున్నాను, అర్థమవుతుందా అందరికి? నేను చెప్తాను సార్, అవన్నీ చెప్తాను బాలాజీ, నేను చెప్తాను సార్. అర్థమవుతుందా? ఏదో రాసుకుంటా పోతున్నాను కాదు, మీకు కూడా అర్థమైతే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎవరైతే మార్నింగ్ వచ్చారో వాళ్ళకి కొంచెం క్లారిటీ ఉండొచ్చు. ఎవరైతే ఫస్ట్ టైం వింటున్నారో దీని గురించి మనకు సెషన్ అనేది చాలా డీటెయిల్ గా అప్కమింగ్ సెషన్స్ లో ఉంటుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మార్కెట్ కి ఏదైతే కావాలో జాబ్ రెడీ కంటెంట్ కావచ్చు, బిజినెస్ రెడీ కంటెంట్ కావచ్చు, ఫ్రీలాన్సింగ్ కంటెంట్ కావచ్చు, ఐఎమ్ రెడీ టు డెలివర్ ఎవ్రీథింగ్. మీరు రెగ్యులర్ గా క్లాస్ కి రండి చాలు. రిమైనింగ్ థింగ్స్ ఐ విల్ టేక్ కేర్. ఓకేనా? జస్ట్ SE1 అనేది మనకి ఏముంటుంది సార్ అంటే 5th వన్ అనమాట. ఆ స్టేజ్ తర్వాత వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన వాళ్ళు 1 2 3 4 ఆ స్టేజ్ అంటే మాడ్యూల్స్ కంప్లీట్ అయిన వాళ్ళు సెకండ్ స్టేజ్ కి వస్తారనమాట. ఇక్కడ ఎవరి చేతిలో ఉంటుంది సార్ అంటే SEO పర్సన్ దగ్గర ఉంటుంది. SEO అంటే వన్ ఆఫ్ ద కోర్ ఫ్యాక్టర్ అంటే కోర్ పారామీటర్ ఇన్ అవర్ డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్, కోర్ మాడ్యూల్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. సో SEO అంటే ఏం చేస్తారంటే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అనమాట. ఆప్టిమైజేషన్ ఇదేంది? నీకు ఏదైనా కావాలనుకో గూగుల్లో టైప్ చేస్తే గూగుల్లో ఫస్ట్ రావాలి. గూగుల్ పెట్టదు, అక్కడ మనం ఉంటాము, మనం దానికి తగ్గట్టు చేస్తాం అనమాట. గుడ్ ఏంది, బ్యాడ్ ఏంది, కరెక్ట్ ఏంది, గూగుల్ కి నచ్చింది అనుకో టాప్ లో పెడుతుంది, నచ్చలే అనుకో తీసుకొని పోయి ఇండెక్స్ లో ఎక్కడో ఒక మూలకు పెడుతుంది అనమాట. ఎవరి రిజల్ట్ ఫస్ట్ చూపాలనేది గూగుల్ చేతులు ఉంటుంది. అది దాని చేతుల్లో మన వెబ్సైట్ ఉండి అందరికీ చూపించాలంటే దాని తగ్గట్టు కంటెంట్ చేసే బదులు దీనికి ఒక సైకాలజీ అనేది ఉంటుంది. సో ఇది మీరు ప్రాపర్ గా చేయాలంటే యు మస్ట్ నో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. హియర్ యు మస్ట్ నో ఆన్ పేజ్ ఒకటి తెలియాలి మీకు, ఆన్ పేజ్ ఉంటుంది, టెక్నికల్ ఉంటుంది అండ్ ఆఫ్ పేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడున్న మార్కెట్ లో చాలా మంది ఏం చేస్తారు కరెంట్ సినారియోలో, ఐ డోంట్ సర్చ్ ఇన్ గూగుల్, నాకు గూగుల్ వద్దు బై, ఐ డోంట్ సర్చ్ ఇన్ గూగుల్, ఐ నీడ్ టు సర్చ్ ఇన్ AI టూల్స్ అన్నమాట. ఐ నీడ్ టు సర్చ్ ఇన్ ఏ టూల్స్ కూడా నీ బిజినెస్ రావాలి. ఐ నీడ్ టు సర్చ్ ఇన్ ఏ టూల్స్ అంటే ఏంది? నేను ChatGPTలో సర్చ్ చేసినా నా బిజినెస్ రావాలి. PERPLEXITY పర్ప్లెక్సిటీ సర్చ్ చేసినా నా బిజినెస్ అనేది రావాలి. ఇక్కడ వద్దు సార్ నాకు గ్రోక్ లో రావాలి, CLAUD క్లౌడీలో రావాలి, లేకపోతే డీప్ సీక్ లో రావాలి, డీప్ సీక్ లో కూడా రావాలి. ఇక్కడ ఎక్కడ పోయినా సరే నీ రిజల్ట్ ఇక్కడ రావాలంటే ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ రావాలి. ఒకళ్ళు ఇట్లా నువ్వు చేసుకున్నా సరే వెబ్సైట్ ప్లస్ SEO అనేది మ్యాండేటరీ. చాలా మంది డీటెయిల్స్ ఎక్కడ చేస్తుంది తెలుసా? ఏ టూల్స్ ఫస్ట్ లిస్టింగ్ వెబ్సైట్ నుంచి ఏ టూల్స్ విల్ సర్చ్ ఫర్, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ డేటా ఉంటుంది. AI టూల్స్ విల్ సర్చ్ ఫర్
ఆల్రెడీ ఏఎల్ఆర్ఈడివై ఆల్రెడీ ఏవి అవైలబుల్ కంటెంట్ అన్నమాట. ఆల్రెడీ అవైలబుల్ కంటెంట్ ఇన్ ద మార్కెట్. దాన్ని అనలైజ్ చేస్తుంది, దాన్ని అనలైజ్ చేస్తుంది. దాని లోపల లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. దాని తగ్గట్టు నీకు రిజల్ట్స్ అనేది ఇస్తుంది. రిజల్ట్స్ విల్ బి డిలివర్, డిఈఎల్ఐ దాని తగ్గట్టు రిజల్ట్స్ అనేది డెలివర్ అనేది చేస్తుంది అన్నమాట. అంటే ఇదంతా చేసి నీకు ఇవ్వాలంటే దానికి కూడా కొన్ని గుడ్ అండ్ బ్యాడ్ అనేది తెలుసు. కాబట్టి డేటా ఎక్కడికి వెళ్ళి తీసుకుంది సార్ అంటే ద డేటా విల్ బి కనెక్టెడ్, విల్ బి సిఓఎల్ఎల్ఈసిటి కలెక్టెడ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి తెలుస్తుంది తెలుసా? ఆల్రెడీ ఉన్న వెబ్సైట్ ఉంటే వెబ్సైట్స్కి వెళ్ళి ఇస్తుంది, లేకపోతే జస్జాలోకి వెళ్ళి వెతుకుతుంది, లేకపోతే ఇండియా మార్ట్లోకి వెళ్ళి వెతుకుతుంది, లేకపోతే ఎస్యుఎల్ఈకేహెచ్ సులేఖ నుంచి వెతుకుతుంది, లేకపోతే ఓకేనా గుడ్ లిస్టెడ్ వెబ్సైట్, గుడ్ ఎల్ఐసి లిస్టెడ్ వెబ్సైట్స్ విత్ మోర్ ట్రస్ట్ ఫ్యాక్టర్, ట్రస్ట్ ఎఫ్ఎస్సి టిఓఆర్ఎస్ అన్నమాట. ఇలా ఉంటే గానీ వాళ్ళు ముందుకి సర్వైవ్ కాలేరు. అర్థమవుతుందా సార్? నీకు ఆల్రెడీ అక్కడ లేకపోతే నీకు వెబ్సైట్ లేదు బై, వెబ్సైట్ లోపల ఇన్ఫర్మేషన్ లేదు, చాట్ జీపీటీ జీరో. మీకు తెలిసిన గూగుల్ కావచ్చు, బింగ్ సెర్చ్ ఇంజన్ కావచ్చు, ఏదైనా సరే దానికి ఇన్ఫర్మేషన్ ఎక్కడ తీసారంటే నువ్వు ఆల్రెడీ పెడుతున్నావు కాబట్టి దానికి కూడా తెలుస్తుంది. సో ఇమాజిన్ ఇఫ్ 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 గూగుల్ గూగుల్ ఆర్ బింగ్ ఆర్ నాట్ అవైలబుల్, ఏవి అవైలబుల్, ఓకేనా? ఏఐ టూల్స్, ఏఐ రిజల్ట్స్, రిజల్ట్స్ విల్ బి జీరో. ఇప్పుడు నీకు చాట్ జీపీటీ అంతగానం వస్తుంది, మార్కెట్ షేర్ 72% ఉంది అంటే ఏఐ రిజల్ట్స్ విల్ బి జీరో అన్నమాట. అది ఉంది కాబట్టి చాట్ జీపీటీ ముందుకెళ్ళింది. సో మీరు ఇప్పుడు ఏదైతే వాడుతున్నారో గూగుల్ అనేది వీళ్ళన్నిటికంటే తోపు అన్నమాట. గూగుల్ అనేది ఏఐ. మీకు తెలిసిన ఏఐ టూల్స్ చాట్ జీపీటీ, జెమినై ఇవన్నీ ఉంటే, ఇవన్నీ రాకముందు గూగుల్ అనేది ఏఐ టూల్, అది ప్రైవేట్ గా ఉండే, ఇవి వచ్చి పబ్లిక్ లో చేసేసరికి వీళ్ళు కూడా పబ్లిక్ డొమైన్ లోకి వచ్చారు. అర్థమైందా సార్? సో if Google or Bing are not available, AI results will be zero because already AI is a AI. Already Google itself is a AI tool అన్నమాట. సింపుల్ ఆన్సర్. ఆల్రెడీ గూగుల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ AI టూల్ బేస్డ్ ఆల్గరిథమ్ తో డిజైన్ అయింది సెర్చ్ ఇంజన్ మొత్తం. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం కావాలి సార్? ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. సో ఎస్సీఓ గురించి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత యూ విల్ లెర్న్ ఎల్ఈఏ. అదంతా ఎందుకు చెప్పానంటే ఇవాళ లోన్ ఏఐసిఓ కూడా మీకు సిలబస్ లో కవర్ అవుతుంది. దిస్ విల్ ఆల్సో బి కవర్డ్, సిఓవిఆర్డి కవర్డ్ ఇన్ అవర్ సిలబస్, ఎస్వైఎల్ఎల్ఏ సిలబస్. అర్థమైందా సార్? ఇది కూడా మన సిలబస్ లో వచ్చేస్తుంది. ఇంత సబ్జెక్ట్ ఉంది సార్ మన దాంట్లో. ఓకేనా? ఇదైన తర్వాత మనం ఏం చేస్తామంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎస్ఎం అంటే ఏం చేస్తారంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది అంటాం అనమాట. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఏమేమి వస్తుంది తెలుసా? మీకు ఫేస్బుక్ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, ట్విట్టర్ ఉండొచ్చు, లింక్డ్ఇన్ ఉండొచ్చు, లేకపోతే యూట్యూబ్ అనేది ఉండొచ్చు. దీని తగ్గట్టు కూడా ప్రాపర్ గా అకౌంట్ హ్యాండ్లింగ్ అనేది ఎట్లా చేయాలి, సోషల్ మీడియా మేనేజ్మెంట్, తర్వాత ప్రాపర్ గా సోషల్ మీడియా మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలి, తర్వాత రియల్ టైం సినారియోస్, ఎస్ఈఎన్ఈఆర్ఐ సినారియోస్ కావాలంటే టేక్ ఏ బ్యాంక్ ఎగ్జాంపుల్. సో రియల్ టైంలో నువ్వు తెలుసుకోవాలంటే ప్రాపర్ గా ఒక బ్యాంక్ కంపెనీ, ఎందుకంటే బ్యాంక్ లో ఉన్నంత ట్రస్ట్ బయట ఎవరికి లేదు. ఒక ఆర్బీఐ ఇండియా ఫాలో అవుతుంది, ఆర్బీఐ గైడ్ లైన్స్ అనేది ఉంటుంది. సో ఆర్బీఐ ఉంది కాబట్టి నువ్వు బ్యాంక్ లో ట్రస్ట్ చేస్తున్నావు. ఆర్బీఐ లేకపోతే ఎవడు ఏ బ్యాంక్ ని ట్రస్ట్ చేయడం అనమాట. నేను పెట్టాలన్నా, తీయాలన్నా, ముట్టుకెళ్ళాలన్నా ఆర్బీఐ అనేది ఉంది. మీ ఇంట్లో పేరెంట్స్ ఎట్లన్నా బ్యాంక్ లకి పేరెంట్స్ వచ్చేసి ఆర్బీఐ అన్నమాట. సో ట్రస్ట్ ఉంది కాబట్టి నువ్వు పెడుతున్నావు. సో వీళ్ళ దగ్గర కొన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి డైలీ. ఎందుకు అట్లా అవుతున్నాయి సార్ అంటే నువ్వు యూపీఐ సిస్టమ్ వచ్చింది, అన్ని వచ్చినాయి, సెక్యూరిటీ ఉంది, మొత్తం ఉంది. దానికి అంతమంది క్లయింట్స్ ఉన్నారు, అంతమంది యూజర్స్ ఉన్నారు. ప్రతి ఒక్క బ్యాంకుకి కస్టమర్ కావాలి. ఉన్న వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. మళ్ళీ కొత్త బ్యాంక్ అకౌంట్ చూపించాలి, స్టార్ట్అప్ కంపెనీస్ రావాలి, మళ్ళీ వాళ్ళతో అకౌంట్ చూపించాలి. మళ్ళీ బ్యాంక్ కోడ్ ఇచ్చినంత సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ మీరు ఇస్తారంటే ఇవ్వలేరు. సో మీరు కరెక్ట్ గా ఏదైనా బ్యాంక్ ని ఫాలో అయితే 2-3 బ్యాంక్, మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఆ బ్యాంక్ అకౌంట్ ని ఫాలో మీరు కొంచెం ముందుకెళ్లారనుకోండి, ఆడంతా ఇచ్చిన స్ట్రాటజీ ఏ కంపెనీ వాడు ఇవ్వలేడు అనమాట. సో ట్రై టు విల్ రియల్ టైమ్ సెమినార్స్ టేక్ ఏ బ్యాంక్ ఎగ్జాంపుల్ తో రియల్ టైమ్ ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను అనమాట. ఇది కూడా మన సబ్జెక్ట్ కవర్ అయిపోతుంది. ఇదైన తర్వాత వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్, ఓకేనా, వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ జిఎస్సి అనేది ఉంటుంది అనమాట. గూగుల్ సెర్చ్ కన్సోల్, గూగుల్ సెర్చ్ సిఓఎన్ఎస్ఎల్ఏ, గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తుంది సార్ అంటే గూగుల్ కి నీ వెబ్సైట్ ని సబ్మిట్ చేస్తావు అన్నమాట. నీ వెబ్సైట్ ని గూగుల్ కి సబ్మిట్ చేస్తావు.
అది ఇండెక్స్ చేసుకుంటుంది. సో ఎవరు ఎలా కొడితే నీ వెబ్సైట్ అనేది టాప్ లో వస్తుంది. నీ వెబ్సైట్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇండెక్సింగ్ ఇష్యూస్ ఉన్నాయా, కాపీరైట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, నీ వెబ్సైట్ లో ఏమైనా స్పామ్ ఉందా, కాపీరైట్ నోటీస్ ఉందా, మొత్తం ఇది ఇస్తుంది అనమాట. ఇట్స్ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే పర్ఫార్మెన్స్, PRFORMNC, పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ వెబ్సైట్ అన్నమాట. తర్వాత వచ్చేసి యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ GTM అనమాట. GTM అంటే ఏం చేస్తారంటే గూగుల్ ట్యాగ్ మేనేజర్, గూగుల్ ట్యాగ్ మేనేజర్ అన్నమాట. వితౌట్ వితౌట్ ఏ డెవలపర్, DVLO per డెవలపర్, యూ క్యాన్ మేనేజ్, మేనేజ్ కోడ్, రిలేటెడ్, RELAT రిలేటెడ్ ఇంటిగ్రేషన్స్ అన్నమాట. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నువ్వు వెబ్సైట్ డిజైన్ చేసినావు భయ్, నీకు అక్కడ వాట్సాప్ చాట్ అనేది కావాలి. ఎవరిని అడుగుతావు తీసుకొని పోయి, అరే డెవలపర్ ఇది పెట్టరా భయ్ అంటావు. రేపు లైవ్ చాట్ కావాలి, పెడతావు, వాట్సాప్ చాట్ చెప్తావు, ఫోన్ బటన్ పెట్టమంటాడు, ఒకడు ఫామ్ పెట్టమంటాడు, ఒకడేమో ఫేస్బుక్ ని దీని లోపల పెట్టరాబాయ్ అంటాడు, ఫేస్బుక్ యాడ్స్ ని పెట్టమంటాడు, ఒకడేమో గూగుల్ యాడ్స్ ని పెట్టమంటాడు, లేకపోతే లింక్డ్ఇన్ ని పెట్టరాబాయ్ అంటాడు, అంటే ట్రాకింగ్ కోడ్ అనేది అంటాం, కొరా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పెట్టమంటాడు. అలా చెప్పుకుంటా పోతే నీ వెబ్సైట్ కి వందల కొద్ది ఇంటిగ్రేషన్స్ అనేది కావాలి, లేకపోతే CRM సెటప్ అనేది కావాలి. మళ్ళీ ఇదంతా ఎవరు చేస్తారు సార్ అంటే ప్రతిసారి డెవలపర్ ని పిలిస్తే డెవలపర్ మీద డిపెండ్ అవుతావు, మన బ్రతకంతా ఆన్ మీదకి ఇచ్చుడే అయిపోతుంది. మళ్ళీ నువ్వే సెల్ఫ్ డెసిషన్ తీసుకోవాలంటే దట్ ఈస్ పాసిబుల్ విత్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనమాట. సో రియల్ టైం ట్రాకింగ్ కావచ్చు, అకౌంట్ లోపల ప్రాపర్ గా మీ వెబ్సైట్ లోపల ప్రాపర్ గా ఏదైనా చేంజెస్ చేయాలన్నా సరే వితౌట్ హ్యావింగ్ ఎ డెవలపర్ సపోర్ట్ యూ క్యాన్ డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. నాట్ 100%, అప్ టు ద మార్క్ యూ క్యాన్ డూ ఇట్ అన్నమాట. అలాంటి అడ్వాన్స్ ఇంటిగ్రేషన్స్ కావచ్చు, ట్రాకింగ్ కావచ్చు, ఆల్ విల్ బి కవర్డ్ ఇన్ అవర్ సబ్జెక్ట్. సో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చేసుకుంటూ పోతే వచ్చేస్తుంది సార్. ఓకేనా? అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం చేశారంటే GA4 అన్నమాట. యు ఆర్ గోయింగ్ టు లోని GA4 అనమాట. GA4 అంటే ఏందో తెలుసా? గూగుల్ అనలిటిక్స్ 4. గూగుల్ అనలిటిక్స్ 4 అన్నమాట. ఈ గూగుల్ అనలిటిక్స్ 4 లో ఏముంటుంది రాబాయ్ అంటే సింపుల్ ఆన్సర్ సార్. బిహేవియర్, 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 బిహేవియర్ ఆఫ్ ఏ యూజర్, ఆర్ VISIT యువర్ విజిటర్. సింపుల్ గా చెప్పాలంటే నీ వెబ్సైట్ కి ఎవరు వస్తున్నారు, ఎలా వస్తున్నారు, అమ్మాయిలు వస్తున్నారు, అబ్బాయిలు వస్తున్నారా, వచ్చిన తర్వాత నీ వెబ్సైట్ ఏం చేయబోతున్నారు, ఎలాంటి కంటెంట్ మీద ఎక్కువ చూస్తున్నారు, ఒకవేళ వస్తే ఎలాంటి డివైజెస్ మీద వస్తున్నారు, ఆ పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళారా లేదా, ఎక్కడ వరకు చెక్అవుట్ జర్నీ జరిగింది, ఎక్కడ వరకు సేల్ జర్నీ జరిగింది, ఇవన్నీ తీసుకొని కంటెంట్ దేని మీద అయితే నువ్వు ఫోకస్ చేయాలో డేటా డ్రివెన్ డెసిషన్స్ అనేది చెప్తుంది అనమాట. ఇది కూడా మన సబ్జెక్ట్ లో కవర్ అయిపోతుంది. ఇంతేనా సార్ అంటే ఉంది సార్. ఈ 4 ఏదైతే ఉందో, ఓకేనా, 1 minute. SEO, SMO, GSC, GTM, GA4, ఇవన్నీ ఏదైతే ఉందో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ అవర్ సబ్జెక్ట్. ఇది అయిన తర్వాత యు ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ ఆఫ్టర్ 5, 5th module, 6th module, 7th module, 8th module, 9th module, you will learn, you will ENTR enter into, you will ENTR enter into, very very important, you will enter into, okay na, 10th module, that is a 10th module, that is a ఆన్లైన్ అడ్వర్టైజింగ్, ADVRTSNG, ఆన్లైన్ అడ్వర్టైజింగ్ అన్నమాట. దీన్ని మనం చెప్పాలంటే PRFORMNC, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది కూడా అంటారు. కొంతమంది ఏంటంటారంటే సింపుల్ గా ఇంటర్నెట్, ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్ అంటారు. అడ్వర్టైజింగ్ ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది సార్, విల్ డిస్కస్ లేటర్. ఆన్లైన్ అడ్వర్టైజింగ్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే డైరెక్ట్ పైసలు పెట్టి బిజినెస్ ని అప్స్కేల్ అని చేసుకుంటాం. దీని లోపల మీకు గుడ్ అండ్ బ్యాడ్ చెప్పిన తర్వాత ఐ విల్ స్టార్ట్ విత్ మెటా యాడ్స్ అన్నమాట. మెటా యాడ్స్ అన్నమాట. ఈ మెటా యాడ్స్ లోపల ఏముంటుంది సార్ అంటే రియల్ టైమ్ లో ప్రొఫెషనల్ బిజినెస్ అకౌంట్ సెటప్ అనేది ఎలా చేయాలి, బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్, బిజినెస్ పోర్ట్ఫోలియో అనుకోవచ్చు, ఆర్ బిజినెస్ పోర్ట్ఫోలియో అనేది అనొచ్చు. దీని తర్వాత మీకు యాడ్ అకౌంట్ సెటప్ తర్వాత వచ్చేసి మీకు యాడ్స్ అనేది ఉంటుంది. యాడ్స్ లోపల చేయాలంటే ప్రాపర్ గా మీకు ఎలాంటి క్యాంపెయిన్స్ అనేది చేయాలి, యాడ్స్ అనేది చేయాలి. దీని లోపల క్యాంపెయిన్స్ అనేది ఉంటుంది. ఈ క్యాంపెయిన్స్ లోపల ప్రాపర్ గా నీకు సేల్ కావాలంటే ఏం చేయాలి, సేల్ కావాలంటే ఏం చేయాలి, లీడ్ జనరేషన్ కావాలంటే ఏం చేయాలి, సో నీకు ENGAG ఎంగేజ్మెంట్ కావాలంటే ఏం చేయాలి, లేకపోతే నువ్వు వైరల్ మార్కెటింగ్ చేయాలంటే ఏం చేసుకోవాలి, ఆల్ విల్ బి కవర్డ్ అనమాట. అండ్ సో ఆన్ అన్నమాట. ఇవన్నీ మన సబ్జెక్ట్ లో కవర్ అయిపోతుంది సార్. ఎందుకంటే నువ్వు ఏదైతే 9,000 మనకు కట్టినావో మీకు కూడా తెలియాలి కదా నువ్వు ఏం నేర్చుకోబోతున్నావు అని, అందుకని ఇదంతా రాస్తున్నా. సో ఇదంతేనా సార్ అంటే లేదు సార్. యు ఆర్ గోయింగ్ టు లర్న్ గూగుల్ యాడ్స్ అన్నమాట. గూగుల్ యాడ్స్ అనేది అంటాం. ఇక్కడ కూడా రియల్ టైమ్ లో మార్కెట్ ఒక లీడర్ నువ్వు కావాలంటే SER సెర్చ్ ప్లస్ PMAX అనేది బ్యూటిఫుల్ కాంబినేషన్ అన్నమాట. సో నువ్వు ఏదైనా గూగుల్ యాడ్స్ లో చేయాలంటే ఫస్ట్ సెర్చ్ చేయి, తర్వాత PMAX చేయి, లేకపోతే PMAX చేయి, సెర్చ్ చేయి. ఈ రెండు నీకు బాగా ట్రిగర్ అయిన తర్వాత యూ క్యాన్ గో ఫర్ డిమాండ్ జన్ ఇట్లా అంటాం అనమాట. సో దీని లోపల రియల్ టైమ్ సీక్రెట్స్, SECRET సీక్రెట్స్, SUC సక్సెస్ ఫార్ములాస్, FORMULAs ఫార్ములాస్,
ట్రాకింగ్, రీమార్కెటింగ్, కన్వర్షన్స్, సిఓఎన్ విఆర్ఎస్ఎన్ కన్వర్షన్స్, లేకపోతే ఇంకా కావాలంటే మెటా యాడ్స్ కన్వర్షన్స్, మెటా యాడ్స్ అండ్ గూగుల్ యాడ్స్ సిఓఎన్ విఆర్ఎస్ఎన్ కన్వర్షన్ ట్రాకింగ్, ఇవన్నీ మన సబ్జెక్ట్ లో మాడ్యూల్స్ సార్. మళ్ళీ ఇదంతా మళ్ళీ దీనికి అని చెప్పి మార్కెట్ లో మళ్ళీ 10,000 20,000 పెట్టి నేర్చుకుంటారు. ఐఎమ్ఏ కమిటెడ్ ట్రైనర్, నువ్వు ఏదైతే ఇచ్చావో మినిమం నీకు సబ్జెక్ట్ 4 5 ఇచ్చే పంపిస్తా. అర్థమవుతుందా సార్? సబ్జెక్ట్ అర్థమవుతుందా? మినిమం మీరు కట్టిన దానికి 4 5 సబ్జెక్ట్ ఇచ్చి పంపిస్తాను. నువ్వు మొత్తం ఎత్తినా మళ్ళీ ఇంత డీటెయిల్ గా దొరకదు సార్. అర్థమవుతుందా? అండ్ ద టైమ్ ఇస్ 7:03 PM. ట్రిగ్గరింగ్ అనేది మీకు మెటాట్స్ లోపల వస్తుంది. GA4 GTM వచ్చినప్పుడు చెప్తాను, నేను తప్పకుండా చెప్తాను బాలాజీ. మన సబ్జెక్టే సార్, మన సబ్జెక్ట్ నేను కరెక్ట్ చెప్పకపోతే ఎట్లా? రేపు మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకుని బయటికి వెళ్ళిన తర్వాత సుబ్బు సార్ చెప్తారు బాగా, మీరు 2 3 రికమెండ్ అనేది చేయాలి సార్. దట్ ఈస్ మై ఇంటెన్షన్. మీరు సక్సెస్ కావాలి, ఆ సక్సెస్ లో నేను కూడా ఉండాలి సార్. అర్థమవుతుందా? అర్థమవుతుందా సార్? ఇది వెరీ 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 ఇంపార్టెంట్. కామెంట్ ఇవ్వండి సార్, నాకు కూడా ఎనర్జీ వస్తుంది. ఓకేనా సార్? చాలా చెప్పడమే కాదు, చేసి చూపిస్తాను. చాలా బేసిక్స్ నుంచి చాలా స్క్రెంచ్ ఒక లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకొని పోతా. మళ్ళీ చెప్తున్నాను సార్, యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ 10x బెటర్ దాన్ మీ. ఓకేనా? ఓకే, నేను చెప్పేది మిస్ అయినా కానీ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ హై అండ్ రిసోర్సెస్ అనమాట. థ్యాంక్ యూ సార్. సో దీని తర్వాత మనకి ఇంకేముంటుంది సార్ అంటే, దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆన్లైన్ అడ్వర్టైజింగ్, మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, తర్వాత మీకు ట్రాకింగ్ ఇవన్నీ వచ్చేస్తుంది అనమాట. దీని లోపల మీకు ఈ కామర్స్ కావాలంటే ఈ కామర్స్ ట్రాకింగ్ కూడా నేను చెప్తాను. ఈ కామర్స్ ట్రాకింగ్ కూడా చెప్తాను సార్. సింపుల్ ఆన్సర్, డేటాని ప్రాపర్ గా ట్రిగ్గర్ చేసుకుంటే చాలు, ఎలా అనలైజ్ చేయాలో తెలిస్తే చాలు, యూ క్యాన్ డూ దిస్ వన్. ఇదంతా మీకు అర్థమైపోతుంది సార్. ఇది చెప్పలేదు అనేది మీకు సెకండరీ క్వశ్చన్స్ అనమాట. ఇది అయిన తర్వాత మీకేమొస్తుంది సార్ అంటే, దిస్ స్టేజ్ 4 అనమాట. దిస్ స్టేజ్ విల్ ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ STAG స్టేజ్ 3 అనమాట. 4 స్టేజెస్ కింద డివైడ్ చేస్తున్నాను. విల్ ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ 3. హియర్ ఆర్ ద మాడ్యూల్స్, MODULS మాడ్యూల్స్. బియాండ్ ద సబ్జెక్ట్, బియాండ్ ద సిలబస్, ఐఎమ్ టెల్లింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, గెట్ రెడీ. సో తర్వాత ఏం చేస్తాను సార్ అంటే, వీఆర్ గోయింగ్ టు మూవ్ ఆఫ్టర్ ఓకేనా. ఎంతవరకు అయింది సార్? ఇది 9 కదా. ఆఫ్టర్ 10.11.12 you will enter into స్టేజ్ 4, స్టేజ్ 4 అనమాట. మళ్ళీ స్టేజ్ 4 ఏముండబోతుంది సార్ అనేది చూద్దాం. ఈ స్టేజ్ 4 లోపల వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి 13th వన్ వచ్చేసి యూట్యూబ్ మార్కెటింగ్. యూట్యూబ్ అనమాట. యూట్యూబ్ మార్కెటింగ్ సార్, ఇక్కడనే చేసుకోవచ్చు అది కూడా. 13th 14th యూట్యూబ్ అనమాట. కంప్లీట్ యూట్యూబ్ MARKETNG మార్కెటింగ్. అంటే రియల్ టైంలో ఒక వీడియో ఉంటుంది సార్, ఆ వీడియోని ప్రాపర్ గా వైరల్ అనేది ఎలా చేయాలి, తక్కువ టైంలో జెన్యున్ గా ఎలా వ్యూస్ పెంచాలి. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ ఉంది, బి ప్రోడక్ట్ ఉంది. ఏ ప్రోడక్ట్ కి 1,00,000 వ్యూస్ ఉన్నాయి, బి ప్రోడక్ట్ కి 10 వ్యూస్ ఉన్నాయి. వీడు 500కి అమ్ముతుండు, అదే ప్రోడక్ట్ 500కి అమ్ముతుండు, అదే స్టాండర్డ్, అదే బ్రాండ్, ఆన్ కంపెనీ పేరు వేసుకొని అమ్ముతుండు. సేమ్ A to Z సేమ్. దీనికి 1,00,000 మంది వ్యూవర్స్ ఉన్నారు అంటే, ఆ వీడియోకి 1,00,000 వైరల్, వీడియోకి 1,00,000 కానీ 1 మిలియన్ కానీ వ్యూస్ వచ్చినాయి. అదే ప్రోడక్ట్ అదే డాటా 800కి అమ్ముతుండు. రెండు సేమే. లేబుల్ A ఫర్ యాపిల్, B ఫర్ బాల్ పెట్టుకోండు, లోపల మొత్తం సేమ్ టు సేమ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నంబర్ గేమ్ అనమాట అది. సో రియల్ టైంలో దాన్ని ఎలా చేయాలి, ఒక బ్రాండ్ ఎలా ప్రమోట్ చేయాలి, తక్కువ టైంలో యాడ్స్ అనేది ఎలా చేయాలి. సో రియల్ టైంలో మీరు యూట్యూబ్ లో ఒక వ్యూస్ చెప్పాలంటే మార్కెట్ లో కరెక్ట్ గా ఒక్కొక్క వాళ్ళు 1,00,000 వ్యూస్ కి 30,000 నుంచి 70,000 తీసుకుంటున్నారు. కొంతమంది రూపాయికి ఒక వ్యూ అంటున్నారు అనమాట. నేను కరెక్ట్ గా చెప్పింది చేస్తే, ఇన్ యూట్యూబ్ మార్కెటింగ్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఏ ఫర్ 1,00,000 వ్యూస్ ప్రాపర్ గా టార్గెట్ తో ఇంట్రెస్ట్ తో చేసుకుంటే నాట్ మోర్ దాన్ 20,000 to 30,000. దీనికి మార్కెట్ లో మీరు 30,000 to 40,000 చార్జ్ చేసుకో. తిప్పి కొడితే కరెక్ట్ 4-5 రోజుల్లో 10,000 సంపాదించవచ్చు. అలాంటి సబ్జెక్ట్ మీకు ఇక్కడ ఉండబోతుంది సార్. సో ఆఫ్టర్ 11, 12, 13 యూ విల్ ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ 4. ఇది వచ్చేసి 14th వన్ వచ్చేసి యూట్యూబ్ మార్కెటింగ్ మీద అయిపోయింది కాబట్టి ఇక్కడ మీకు ఏమొస్తుంది సార్ అంటే, ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. 14th వన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. MARKETING అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మీకు వచ్చేస్తుంది. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏం చేస్తారు అంటే, నా దగ్గర మీరు ఆల్రెడీ చూస్తుంటారు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ, యూట్యూబ్ లో కావచ్చు, ఆ ప్రోడక్ట్ ని ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తుంటారు అనమాట. అలా ప్రమోట్ చేస్తే వాళ్ళకు లంసమ్ అమౌంట్ అనేది ఇస్తారు. అంటే కరెక్ట్ గా చేస్తే వాళ్ళకి ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేసిన 10,000, 20,000, 30,000, 50,000, లేకపోతే పర్సంటేజ్ బేసెస్ ఒక ప్రోడక్ట్ సేల్ అయితే ఆ ప్రోడక్ట్ ఇంత అని చెప్పేసి చేస్తుంటారు. కొంతమందికి హైబ్రిడ్ పర్సంటేజ్ కావాలి, ఫ్లాట్ కూడా కావాలన్నమాట. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. సో ఇక్కడ
ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఓషన్ ఆఫ్ ద సబ్జెక్ట్. హియర్ విల్ టీచ్ యూ విల్ టీచ్ యూ హౌ టు మేక్ హౌ టు మేక్ మినిమం 3,000 అనేది ఎట్లా చేయాలి. 3 ప్రోడక్ట్లు అమ్ముకుంటే మీ ఫీజు వచ్చేస్తుంది సార్. 3 ప్రోడక్ట్లు అమ్ముకుంటే మీ ఫీజు వచ్చేస్తుంది. ఇది అఫిలియేట్ మార్కెటింగ్ కంప్లీట్ గా చేయాలన్నా డిజిటల్ మార్కెటింగ్ చేయాలి. అందుకని ఇవన్నీ ఎండింగ్ లో పెట్టడం అనేది జరిగింది అనమాట. సో 15th మాడ్యూల్ వచ్చేసి బిజినెస్ ఆటోమేషన్ అనమాట. రియల్ టైమ్ లో నీ దగ్గర డేటా ఉందనుకో, ఆ డేటా అనేది సిఆర్ఎం లో ఉంటుందా, గూగుల్ షీట్ లో ఉంటుందో, ఎక్కడుందో తెలియదు బై. నీ దగ్గర డేటా ఉంటే ప్రాపర్ టూల్స్ వాడేసి, ఓకేనా, ఈమెయిల్ మార్కెటింగ్ అనేది డీటెయిల్ గా తెలుసుకుంటారు. అందుకని దీని లోపల కలిపేస్తున్నా. ఈమెయిల్ మార్కెటింగ్ తెలుస్తుంది మీకు, ఎస్ఎంఎస్ మార్కెటింగ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడున్న మార్కెట్ లో వాట్సాప్ మార్కెటింగ్ ఇస్ ఏ లీడర్ అనమాట. వాట్సాప్ మార్కెటింగ్ ఇవన్నీ రియల్ టైం ఎలా చేయాలి, ఎలా సెటప్ చేసుకోవాలి, సింపుల్ సిఆర్ఎం సెటప్ ఎలా చేసుకోవాలి, రియల్ టైమ్ లో మొత్తం చూపిస్తాను అనమాట. మీరు ఇదంతా కావాలంటే రెగ్యులర్ గా సెషన్స్ రావాలి. ఇది అయిన తర్వాత ఏముంటుంది తెలుసా, యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ ఫ్రీలాన్సింగ్. ఇదంతా చేసుకున్న తర్వాత ఫ్రీలాన్సింగ్ మాస్టర్ అనేది మీకు వస్తుంది అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ సెషన్ అనమాట. సో ఫ్రీలాన్సింగ్ మాస్టర్ అయిన తర్వాత మీకు అర్థమైపోతుంది మీకు అంటే రియల్ టైంలో మీరు జాబ్ చేయాలా, బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలా, లేకపోతే నేను చెప్పిన దాంతో మీరు కంపెనీ స్టార్ట్ చేయాలనేది మీ చేతిలో ఉంటుంది. ఆల్రెడీ నీకు బిజినెస్ ఉండే నేను చెప్పిన సబ్జెక్ట్ మోర్ దాన్ ఇనఫ్. అప్ స్కేల్ కావడానికి మీరు ఒకరిద్దరిని పెట్టుకొని వాళ్ళతో వర్క్ చేపించి మీరు మానిటర్ చేసుకుంటే అయిపోతుంది. కర్త కర్మ క్రియ మీరే అయ్యే బదులు జీతం ఇచ్చేసి వేరే వాళ్ళతో చేపించి, అంటే మన స్టూడెంట్స్ మీరు తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది ఉత్తమం అనమాట. అలాంటి సబ్జెక్ట్ మీకు ఇవ్వబోతున్నాను. ఇంతేనా సార్ అంటే ఇది ఒక్కసారి మీరు అయిన తర్వాత ఎవ్రీ మాడ్యూల్ లో మీకు ఏ టూల్స్ అనేది ఉంటుంది, అది ఆల్రెడీ మీకు చెప్పేశాను అన్నమాట. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ కోర్స్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ జాబ్ రెడీ, బిజినెస్ రెడీ, అండ్ ఫ్రీలాన్సింగ్ రెడీ అన్నమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను సార్ అంటే ఇది రాబాయ్ మన సబ్జెక్ట్ అని చెప్పేసి చెప్తున్నా. ఇది కరెక్ట్ గా మీరు నేర్చుకుంటే ఓకేనా, ఓకేనా. డిజిటల్ మార్కెటింగ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 10 times గ్రేటర్ దాన్ జాబ్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఆడు జాబ్ ఇస్తే చేయండి బై, నెల 2 నెలలు 3 నెలలు కాదు, నేనే చెప్తున్నా 2-3 సంవత్సరాలు గట్టిగా చేయండి. 2-3 సంవత్సరాలు గట్టిగా చేయండి. నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. ఆనికి తెలియదు, ఆడు లోకల్నే ఉంటుండు. మీకు సింపుల్ గా చెప్పాలంటే మర్యాద రామని సినిమా ఉంటుంది. ఎప్పుడు చూడు ఆ ఇంట్లో ఉంటాడు, బయటికి వస్తేనే కదా తెలిసేది. ఇక్కడ కూడా అంతే అన్నమాట. కరెక్ట్ ఇది నువ్వు నేర్చుకుంటే జాబ్ కంటే ఎక్కువ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయి. మీకు హైబ్రిడ్ మోడల్ జాబ్స్ కావాలా, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలా, ఆన్ సైట్ జాబ్స్ అనేది అవన్నీ చిన్న చిన్నవి. కరెక్ట్ నేను చెప్పింది మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు. మీరేం చేయాలి తెలుసా, మీరు నా సెషన్ అయిన తర్వాత డైలీ 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 ఫాలో మై సెషన్స్. ఎస్సీఎస్ఎస్ డైలీ ఫాలో మై సెషన్స్ అయిన తర్వాత మీకున్న ఇన్ యువర్ ఇన్ యువర్ డైలీ లైఫ్ ప్లీజ్ ప్లీజ్ ఇన్వెస్ట్. మీరు 24 hours మీకు చాలా వాల్యుబుల్ టైం ఉంది కదా. నాకు మీ దాంట్లో 2% టైం కావాలి. 24 hours టైం వద్దు, 24 hours లో 2% టైం అనేది కావాలి. ఈ 2% టైం ఎంత రాబోయే అంటే జస్ట్ 30 minutes అనమాట. అంటే 28.8 minutes అప్రాక్స్ 30 minutes. నేను చెప్పిన తర్వాత మీరు ఈ 30 minutes ప్రాక్టీస్ చేస్తే నాకు తగ్గట్టు ప్లస్ సెల్ఫ్ సెల్ఫ్ లెర్నింగ్ విత్ చాట్ జీపీటీ నేను చెప్పిన ఫార్ములా మీరు అప్లై చేసుకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు సార్. అరే సార్ చెప్పలేదు నేను చేయలేదు అనకుండా సార్ ఎంత చెప్పాలో అంత చెప్తారు సార్. మీరు నా గురించి అర్థం కావాలంటే ఓ 30 days నాతో జర్నీ చేయండి. మీరు పిండినా పిండకపోయినా నా దగ్గర ఉన్న సబ్జెక్ట్ మొత్తం పిండి పిప్పి చేసి మీ ముందర ఇస్తా. అరటిపండు ఒలిచి మీ ముందర పెడతా. మీరు తింటే మీ లైఫ్ సెట్ అవుతుంది, లేకపోతే నేను కూడా ఏం చేయలేను. మార్కెట్కి ఏం కావాలో ముందుగానే మీరు నేర్చుకుంటారు సార్. అలాంటి సబ్జెక్ట్ ఇచ్చి పంపిస్తా. నాకేం కావాలంటే మీ నుంచి రెగ్యులర్ గా రండి. సో యాజ్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్, హౌస్ వైఫ్, ఇంకా మీకు ఎక్స్పైజెడ్ పారామీటర్స్ ఉంటే నేనేం చేయలేను. ఒకవేళ మిస్ అయితే రికార్డింగ్ సెషన్స్ వినండి. అసలు కుదరనే లేదు, మ్యారేజ్ సెట్ అయింది సార్, బయటికి వెళ్తున్నాను సార్, హెల్త్ ఇష్యూస్ ఉంది సార్, మొత్తం ఆపేసిన సార్ అంటే నెక్స్ట్ బ్యాచ్ కూడా మీకు ప్రమోట్ చేస్తాం వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ రూపీ. మీరేం చేయాలి తెలుసా, ఉన్న టైంని వేస్టేజ్ చేయకుండా నేను చెప్పినట్టు ఫస్ట్ వీక్ కి కొన్ని టార్గెట్ ఇస్తాను, మంత్లీ కొన్ని టార్గెట్స్ ఇస్తాను. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ మీరు కంప్లీట్ చేస్తే 3 to 4 months లోపల మీరు ఖాళీగా అయితే ఉండరు సార్. అలాంటి సబ్జెక్ట్ ఇచ్చి పంపిస్తా. ఓకేనా సార్. దిస్ ఈస్ రికార్డింగ్ కంప్లీట్ డేట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో వన్స్ అగైన్. ఇది అర్థమైందా సార్ మొత్తం అందరికి? వస్తారా డైలీ రెగ్యులర్ గా? సార్ రెగ్యులర్ గా వస్తారా అందరూ? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. ఇంకా చాలా ఉంది. నువ్వు ఏం నేర్చుకున్నారా భయ్ అంటే ఇగో ఇది ఉంది భయ్ మన సబ్జెక్ట్ లో అంటున్నా. మళ్ళీ మీరు చెప్తున్నా సార్ రూపాయి పొరపాటు మీ పాకెట్ నుంచి కడితే వేరేలకి మాకు సంబంధం లేదు. యు ఆర్ నాట్ మై స్టూడెంట్. ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్. నీకు ఏదైతే కావాలో అంతకు మించి మేము ఇస్తాం. నీకు డొమైన్ అండ్ హోస్టింగ్ ఇస్తాము, ప్రాక్టీస్ చేసుకోవడానికి వెబ్సైట్ ఇస్తాము, మొత్తం ఒక టిష్యూ పేపర్ లాగా వాడి పడేసాను సరే మరి అయితే మేము చూసుకుంటాం. సింపుల్ ఆన్సర్. ఇంత ఓపెన్ గా ఎవ్వరు చెప్పరు. బయట 50,000 1,00,000 రూపాయలు ఫీజు కట్టినా మీకు ఆ సాటిస్ఫాక్షన్ రాదు.
నాతో పాటు 1 మంత్ జర్నీ చేయండి బై, ఎలా సంపాదించాలో నేను చెప్తాను. అది కూడా జెన్యున్ గా 100% లీగల్ గా ఎథికల్ గా క్లయింట్స్ ని ఎలా పుల్ చేయాలో కూడా మీకు చెప్తాను. మొత్తం ఓపెన్ మార్కెటే. ఎవడు కరెక్ట్ గా ఆలోచించి వాళ్ళకు కూర్చొని ప్రాపర్ గా వర్క్ చేసి ఇస్తే చాలు, క్లయింట్ మిమ్మల్ని వదలడు సార్. వానికి బిజినెస్ కావాలి, నీకు బిజినెస్ కావాలి. ఆయనకి బిజినెస్ చెప్పిరా భయ్, ఆయనకి ఆయనకి 10,000 దగ్గర 20,000 బిజినెస్ చెప్పి, ₹1,00,000 దగ్గర 5,00,000 బిజినెస్ చెప్పి, నువ్వు 5,000 తీసుకో, 10,000 తీసుకో, 20,000 తీసుకో. ఆయనకి బిజినెస్ వస్తుంది కాబట్టి నీకు ఇస్తాడు. నెల, 2 నెలలు, 3 నెలలు చూస్తాడు. చేయలేదనుకో వేరేవాడు చూసుకో, లేకపోతే నువ్వు చేయలేదనుకో తప్పు నీ దగ్గర ఉంది కాబట్టి కరెక్షన్ చేసుకో. సో అలాంటి సీక్రెట్స్ అన్ని చెప్పి మిమ్మల్ని పికప్ చేస్తాను. కానీ రెగ్యులర్ గా రావాలి, ప్రాక్టీస్ చేయాలి, సెల్ఫ్ లెర్నింగ్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయండి. తర్వాత మీకే నేను చెప్పే పదాలు కావచ్చు, కొన్ని వర్డ్స్ కావచ్చు, చాలా సింపుల్ గా చెప్తాను. ఈ టెక్నిక్స్ వాడడం ద్వారా యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ 10x బెటర్ దాన్ మీ. దానికి కావాల్సిన నోట్స్, రిసోర్సెస్, హై అండ్ రిసోర్సెస్ మీకు ఇస్తాను. పైసలు పెట్టిన అలాంటి మెటీరియల్ దొరకదు మీకు. ఓకేనా? దట్స్ ఇట్ సార్, ఐఎమ్ స్టాపింగ్. ఏమైనా క్వెరీస్ ఉంటే అడగవచ్చు సార్. క్వెరీస్ హ్యాపీనా అందరూ? డే 2 హ్యాపీనా సార్? మన సెషన్స్ అన్ని ఇలాగే ఉంటాయి, నథింగ్ టు వరీ. థియరిటికల్ ఉంది కదా, రేపు ఒక్కరోజు థియరీ ఉంటుంది, ఎల్లుండి నుంచి ప్రాక్టికల్ ఉంటుంది సార్. గెట్ రెడీ ఫర్ దాట్. ఎల్లుండి నుంచి ప్రాక్టికల్ ఉంటుంది, గెట్ రెడీ ఫర్ దాట్. ఓకేనా? యా సార్, క్వెరీస్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ క్వెరీస్. మీరు హ్యాండ్ రైజ్ చేసి లేకపోతే నాతో మాట్లాడవచ్చు సార్. అడగండి, నేనేం అనుకోను. వాటర్ కాకపోతే ఇది పోతుంది సార్, అరుస్తా నేను, తప్పు అనుకోకండి. నా వే ఆఫ్ టీచింగ్ ఇలాగే ఉంటుంది, తర్వాత మీకు తెలుస్తాయి. ఓకేనా? సార్ ఎందుకు ఇట్లా అరుస్తుండ అని చెప్పేసి తప్పు అనుకోండి, మరి ఫీల్ అయితే సారీ. నేను అరుస్తా సార్ క్లాసెస్ లో, ఏమనుకోకండి. మీకు సబ్జెక్ట్ అర్థం కావాలి, నిద్రలు ఉంటారు కాబట్టి చెప్తుంటా అప్పుడప్పుడు. ఎస్ అండ్ యూ క్యాన్ లీవ్ శరత్. చెప్పండి అమ్మా, చెప్పండి చెప్పండి. వెంకటేష్ చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ వెంకటేష్, చెప్పండి. సార్ ఇప్పటికైతే ఈ రోజుకి డౌట్స్ ఏం లేవు సార్, క్లారిటీ అయితే వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కొంచెం ముందుకు వెళ్తే ఏమైనా డౌట్స్ వస్తాయి. మీకు మళ్ళీ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో 2 నెలల లోపల మీ సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటారు సార్. ₹1 కూడా ఇవ్వకండి, కావాలంటే మీరే మన స్టూడెంట్ ని తీసుకొని మీ వర్క్ కూడా చేయండి. అది నేను ఇచ్చే సెషన్. ఎందుకంటే 100% మీరు ఎగ్జిక్యూట్ చేయలేరు కాబట్టి మానిటర్ చేసి హై లెవెల్లో మన స్టూడెంట్స్ అని చెప్పిస్తే వాళ్ళే చేస్తారన్నమాట. ఓకేనా? అదే సార్ ఇప్పుడు తప్పకుండా సార్. నిన్న మనం ఒకటి సార్ కి ఇచ్చాను, అది మీరు చూసారా లేదా? అది కొంచెం పెండింగ్ ఉంది లేదు సార్, సార్. నేను వేరే వర్క్స్ లో ఉన్నా, కొంచెం బ్యాంక్ తిరుగుతున్నాను, కొన్ని అకౌంట్ సెటప్ ఉంది మొత్తము. నాకు తెలిసి అదే ఈ రోజు రేపటితోనే అది అయిందంటే కొంచెం ఫ్రీ అవుతాను సార్ నేను. మళ్ళీ పెండింగ్ టాస్క్లు చాలా ఉన్నాయి, నేను క్లోజ్ చేయాలి. విల్ డిసైడ్ లేటర్. వెంకటేష్ గారు, మీరు ఓపికతోని నెల రోజులు కంటిన్యూ చేయండి. మీరు అడిగిన క్వశ్చన్స్ మీరే సాల్వ్ చేస్తారు. మేము చెప్తే బాగుంటుందా, మీరే సాల్వ్ చేసుకుంటే బాగుంటుందా? మీరే చెప్పండి. నేను అయిపోయా చేసుకుంటే అయిపోయా అదే చెప్తున్నా నేను మీకు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడల్లా మమ్మల్ని అడిగే బదులు మొత్తం మీ ముందర ఎట్లా సొల్యూషన్ చేయాలో చెప్తాను. అంతకు మించి సాటిస్ఫాక్షన్ ఉందా? లేదు కదా. అల్టిమేట్ అదే సార్. అయిపోయా. సో నువ్వు అది చేసుకున్నావు అనుకో, అంటే మీరు అది చేసుకున్నారు అనుకోండి, మీరే 2-3కి జాబ్ ఇచ్చి మీ వర్క్స్ మొత్తం చేసుకొని మీరు ముందుకు వెళ్ళారనుకోండి, అంతకంటే పెద్ద సక్సెస్ ఏముంటుంది? డెఫినెట్ గా సార్, అల్టిమేట్ గా ప్లానింగ్ అది అదే మీకు సార్. ఇస్తాను. అది ఇప్పుడు ఇంత డీటెయిల్ గా చెప్పాను కదా, ఇదే ఎగ్జిక్యూట్ చేద్దాము, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? యా యా బాలాజీ, మీరు ఏదైతే ప్రాక్టికల్ అడుగుతున్నానో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ప్రాక్టికల్స్ ఆల్సో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం పలక బల్పం తీసుకొని 3-4 సార్లు దిద్దితే కానీ నేర్చుకోలేం. కాలేజ్ కి పోవడానికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది, టేబుల్ మీద కూర్చోడానికి, బల్ల మీద కూర్చోడానికి ఇబ్బంది పడతాం. సో ఆ సీరియస్నెస్ కావాలంటే థర్డ్ ఇయర్ వెళ్ళేంత వరకు సీరియస్నెస్ రాదు. కొంతమందికి డే 1 నుంచే సీరియస్ ఉంటుంది, వాళ్ళకి ఇంట్లో సిచ్యువేషన్ తగ్గట్టు. సో ఇవన్నీ అర్థం కావాలంటే నేనేమంటున్నా సార్ అంటే, సింపుల్ సార్, నాతో పాటు 1 నెల రోజులు జర్నీ చేయండి, మీకు అర్థమవుతుంది అంతే. ఓకేనా? యా థ్యాంక్ యూ విజయ్ కుమార్. తప్పకుండా అండి, మీకు ప్రాక్టికల్స్ విల్ బి డెలివర్డ్. ఎల్లుండి నుంచి మీకు ప్రాక్టికల్ స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ చేస్తాను, ఎలా ఎండ్ చేస్తానో మీరే చూడొచ్చు. ఓకేనా? దట్స్ ఇట్ సార్. విల్ కనెక్ట్ టుమారో మార్నింగ్ 7 AM, 11 AM, 6 PM. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 3 బ్యాచెస్ అటెండ్ కావచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. చిన్మయ్, యూ కెన్ స్టాప్ రికార్డింగ్. రికార్డ్ అయింది కదా?